యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో ఆయన పరిశుద్ధ నామమునికే ఘనత కీర్తి ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు శక్తిమంతుడు, ఆయన నిరంతరము జీవిస్తూ ఉండేవాడు. ఆయనలో మనలందరినీ కూడా ఆయన బ్రతికింపచేస్తాడు. తన మేలుల చేత మన హృదయాల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆయన కొంతమందిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని తన నామ మహిమార్థమై తన రాజ్య విస్తరణలో వారిని బలమైన అభిషేకం చేత నింపి తన మహిమ కొరకు వాడుకుంటూ ఉంటాడు. అటువంటి ఒక గొప్ప దైవజనుని యొక్క సాక్ష్యాన్ని మనము ఈ సమయంలో వినబోతున్నాం. ద హోలీ పవర్ మినిస్ట్రీస్ విజయవాడకు చెందినటువంటి దైవజనులు దాసరి జాన్ రాజేష్ గారు, వారి జీవితంలో ప్రభు ఏ విధంగా తనను దర్శించారు, ఏ విధంగా తనను పిలుచుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లో ఆయన నిలిపి ఏ విధంగా ఆయన వాడుకుంటున్నారనేది ఆయన అనుభవపూర్వకంగా ఆయన అనుభవించింది. ప్రభువుతో ఆయన కలిగినటువంటి అనుభవాలను వారు సాక్ష్యంగా పంచుకుంటారు. మరి దేవుని బలమైన ఆత్మచేత అభిషేకించబడి ప్రభు పాద సన్నిధిలో దీనుడిగా దేవుని యొక్క బలాన్ని పొందుకుని దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని ఆధారముగా చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో విరామము లేకుండా రాత్రి పగలు కూడా పరిచర్లో వాడబడుతూ దేవుని కృపను బట్టి దేవుని యొక్క ఏర్పాటును బట్టి భయంకరమైనటువంటి చెడు వ్యసనాల్లో దురాత్మల ద్వారా, మంత్రశక్తుల ద్వారా, చీకటి అంధకార శక్తుల ప్రభావం ద్వారా పీడింపబడుతూ నశించిపోతున్నటువంటి వారిని విమోచించడానికి దేవుడు తన దాసుని ప్రత్యేకంగా వాడుకుంటూ ఉన్నారు. అనేక ప్రాంతాలకు నడిపిస్తూ ఉన్నారు. రాత్రి పగలు అనే భేదము లేకుండా అనేకల విమోచన కొరకు ప్రభువు తన దాసుని తన హస్తపు నీడలో భద్రపరిచి ఆయన ద్వారా తన కార్యములు ఆయనే చేసుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అటువంటి గొప్ప దైవజనుని యొక్క సాక్ష్యాన్ని మనము ఈ సమయంలో వినబోతున్నాం. మరి కింగ్ జీసస్ మినిస్ట్రీస్ కుకట్పల్లి హైదరాబాద్ తరపున మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి దైవజనులు దాసరి జాన్ రాజేష్ గారు తన యొక్క క్రీస్తుతో అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యమును వారు పంచుకుంటారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువుకే ఘనత ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు నిశ్చయముగా మహిమ కలుగునుగాక. మరి సాక్ష్యం వినుటకు ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల దేవుని కనికరం, దేవుని కృప, దేవుని ఆశీర్వాదము దేవుని తోడు సదాకాలం వరకు తోడైండును గాక. ఆమేన్. చాలా మంచిది. నిశ్చయముగా ఈరోజు దేవునికి సాక్ష్యాన్ని అందించడానికి, దేవునికి నామ మహిమార్థమై దేవుడు నా జీవితంలో నా బ్రతుకులో చేసినటువంటి దేవుని కార్యములను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం బట్టి నా దేవుని ఎంతగానో కనపరుస్తున్నాను, నా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నాకు ఎప్పుడు ఒకటి బాగా గుర్తొస్తుంటుంది. ఆయన నాకు బలమును, నాకు ఆశ్రయము, నా కేడము, నా ట్రెజర్ ఆయనే అని ఎప్పుడు కూడా నేను దేవుని కనపరుస్తుంటున్నాను. నా జీవితంలో ప్రతి విషయంలో దేవుడే నాకు సర్వము సమస్తమైనాడు. నా జీవితాన్ని గ్రహించాను. కానీ ఇప్పటికీ నా జీవితంలో నా దేవుడు నాకు బలమును, కేడమును, రక్షణ ఆధారమైన దేవుడికి అన్ని విషయాల దేవుడు కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చాలా మంచి. ఈరోజు నేను నిజంగా దేవుడిని బట్టిగా బ్రతుకుట నా జీవితానికి గొప్ప ధన్యత. సర్వోన్నతమైన దేవుని కుమారునిగా ఆయన చేత రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డగా బ్రతకడము నాకు చాలా ఆశీర్వాదకరంగా, చాలా దీవెనకరంగా ఉంది. నిశ్చయముగా నేను ధన్యుడు అని చెప్పి నా దేవుని బట్టి నేను ఆశీర్వదింపబడిన వాడు, నా దేవుని బట్టి నేను ధన్యుడనని నేను కట్టాపదంగా ప్రకటించగలను, చెప్పగలను. ఎందుకంటే నా దేవుడు నా జీవితంలో ఇచ్చినటువంటి
ఆయన కృప, చూపినటువంటి ఆయన ప్రేమ అంత గొప్పది. సో కనుక నిశ్చయముగా ఈరోజు అనేక చోట్ల దేవుడు వాడుకుంటున్నాడు. అనేక చోట్ల దేవుడి నామాన్ని మహిమకరంగా దేవుడు నిలబెట్టుకుంటున్నాడంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది నేనేదో గొప్ప అదృష్టవంతుని లేదు ఇంకేదో కాదు, కానీ కేవలము దేవుని కృప. దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన పిలుపుకు లోపడినప్పుడు ఎటువంటి వారైనా దేవుడు ఉన్నతంగా వాడుకోవడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆయన సమర్థత కలిగిన దేవుడు. దేవుని చేతిలో మనం ఉంటే నేను వాక్యం సెలవిస్తుంది, గొప్ప బాణముగా వాడబడతాం, గొప్ప ఆయుధముగా, గొప్ప సాధనముగా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన వాడుకునేవాడు, మనం వాడబడేవారు. కాబట్టి నా జీవితంలో నిశ్చయముగా దేవుని పరిచయంలో వాడబట్టుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవుని అంతగా నేను కనపరుస్తున్నాను. దీన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి నిశ్చయముగా నా జీవితంలో ఉన్నటువంటి నా సాక్ష్యం ఏంటి అనగా, నా మొదటి నుంచి నా తల్లిదండ్రులు దేవుని ఎరిగిన వారే, నా పూర్వీకులు అంటే మా తాతలు దేవుని ఎరిగిన వారు. ఆ దినాల్లో మరి కొంతమంది దొరలు ఇక్కడ మన ఇండియాలో సేవ చేస్తున్నప్పుడు వారితో కలిసి మా పెద్ద తాతగారు, మా తాతగారు ఇద్దరు కూడా సేవ చేసేవారు. మా పెద్ద తాతయ్య స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ఆయన ఆ దొరతో కలిసి సేవ చేసేవాళ్ళు. ఆ తర్వాత మా తాతయ్య గారు కూడా, మా తాతయ్య పేరు అసలు పేరు రామయ్య గారు అయితే, ఆయన దేవుని తెలుసుకుని నిశ్చయంగా దేవునితో పాటు నడిచినటువంటి మాకు పూర్వీకులు వాళ్ళు. సో ఫస్ట్ నుంచి దాదాపు మా తాతల కాలం నుంచి మేము దేవుని ఎరిగిన వారమే, దేవుని తెలిసిన వారమే. అయితే నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనగా, మా నాన్నమ్మ గారికి మా తాతలకి మొత్తం 5 మంది సంతానం. అయితే 5 మంది సంతానము మొదటిగా మా పెదనాన్నగారికి మ్యారేజ్ అయింది. అని కొద్దికాలం పిల్లలు లేరు. ఆ తర్వాత ఇంకొక పెదనాన్నగారికి మ్యారేజ్ అయింది, వాళ్ళకి కొద్దికాలం పిల్లలు లేరు. మూడవదిగా మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారికి వివాహం అయినప్పుడు మా నాన్నమ్మ గారు దేవుడిని అడిగారండి, దేవా నువ్వు కనుక ఒక బిడ్డనిచ్చినట్లయితే, ఇద్దరు బిడ్డలకి ఇంకా పిల్లలు లేరు, ఈ మూడవ బిడ్డకి అంటే మా నాన్నగారికి పిల్లలు ఇచ్చినట్లయితే నువ్వు కనుక కుమారుని ఇస్తే నీ సేవ కొరకే నేను ఇచ్చుకుంటానయ్యా అని చెప్పి, మా నాన్నకి దేవుడు అనే దానికన్నా నాయన అంటే మాకు బాగా ఇష్టం, ఆయన నీకు సేవకి ఇస్తానని చెప్పి ఆమె దేవునికి అప్పగించుకుంది. అదే దాదాపుగా ఒక 2 days తర్వాత అనుకుంటా ఆమెకు ఒక కళ వచ్చిందంట. ఇవన్నీ కూడా నాకు ఎలా తెలుసు అంటే, నేను మా నాన్నమ్మతో చాలా అటాచ్డ్గా ఉండేవాడిని, మా నాన్నమ్మ పక్కన పడుకునేవాడిని. మా నాన్నమ్మ మాకు ఇవన్నీ కూడా చెప్తూ ఉండేది, అనేకమైన కథలు. ఆమెకి ఏం చదువు లేకపోయినా, ఆమెకి వాక్యం చదవలేకపోయినా, కానీ విన్న వాటిని చాలా మెమరీలా పెట్టుకో ఉండేది. అవన్నీ మేము సాయంకాలం అయినప్పుడు అలా మా నాన్నమ్మ పక్కన పడుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉండేది. ఇవన్నీ కూడా బాగా గుర్తుండే. మా నాన్నగారు చెప్పారు, అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు మా నాన్నమ్మకి కళ ఇచ్చాడంట. ఏంటంటే మా ఆమె చేతిలో కుమారుని పట్టుకొని మా నాన్నమ్మగారు తీసుకొచ్చి, అతమా ఇదిగో నువ్వు అడిగినటువంటి కుమారుడు దేవుడు ఇచ్చాడు, ఇదిగో నీ బిడ్డ అని చెప్పి మరి మా నాన్నమ్మ చేతిలో పెడుతుంటే ఆ బిడ్డ చాలా ప్రకాశమానంగా కనబడుతున్నాడు. చాలా ప్రకాశమానంగా, చాలా ఇదొక ప్రత్యేకత కలిగినటువంటి బిడ్డ కనిపించాడు. అలా మా నాన్నమ్మగారి కళ వచ్చినటువంటి దాదాపుగా ఒక 2-3 months తర్వాత మా అమ్మ కన్సీవ్ అవ్వటం, దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి నిశ్చయముగా దేవుడు మొదటిగా కుమారునిచ్చాడు. మా నాన్నమ్మగారు ప్రార్థించిన రీతిగా, దేవుడిని అడిగిన రీతిగా దేవుడు ఆమె యొక్క విశ్వాసమును ఎరిగి ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు కుమారునిచ్చాడు. ఆ కుమారుని నిశ్చయముగా ఆమె అప్పుడు అనుకుందంట, ఈ కుమారుడు దేవుని సేవ చేయాలి, దేవుని సేవకు అప్పగించుకోవాలని చెప్పి. కానీ అప్పట్లో ఇప్పుడున్నంత నాలెడ్జ్, ఇప్పుడున్నంత వాక్యము, ఇప్పుడున్నంత విశ్వాసపు స్థితి అప్పుడంతగా లేకపోవచ్చు. కానీ వాళ్ళకి వచ్చి కొన్ని మాటలతో దేవునికి అప్పగించుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నిశ్చయముగా నా జీవితంలో ఎప్పుడో నేను పడిపోయి ఇంక దేవుని మర్చిపోయి మరలా దేవుని దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. కానీ మరి ఎందుకో తెలియదు, దేవుడి నిశ్చయంగా లాగిన కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారుని దేవునిలో పెంచుతూ ఉన్నా. నిశ్చయంగా చిన్నప్పటి నుంచే దేవుడు అంటే తెలియని భక్తి అలా పెరుగుతూ వచ్చింది. ఆ కుమారుడు ఎవరో కాదు, మొట్టమొదటిగా పుట్టినటువంటి మా యొక్క వంశంలో నేనే మొదటి వాడిను. నా పేరు జాన్ రాజేష్. మా తాతగారి పేరు జాన్ అయితే దాన్ని యాడ్ చేశారు నాకు, జాన్ రాజేష్ అని. సో జాన్ రాజేష్ నేనే అది. అయితే నిశ్చయంగా నా జీవితంలో దేవుడు
మరి ఏ విధమైన కళనైతే మా నాన్నకి ఇచ్చాడు, అలాగిన దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత అనుకుందాను ప్రతి విషయంలో ఏమో తెలియదు, కానీ ఇదొక ప్రత్యేకత. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, నేను పుట్టిన తర్వాత ఇల్లు అన్నీ కలిసి వచ్చాయి, మంచి పొలాలు కలిసి వచ్చాయి, ఆస్తులు కలిసి వచ్చాయి. మరి అన్ని విషయాల్లో ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయంలో వాళ్ళు ఫలించడం లేదండి, అభివృద్ధి చెందడం ప్రారంభించారని చెప్పి అనేక సార్లు మా నాన్నగారు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను. బట్ నేనేదో అదృష్టవంతులని చెప్పట్లేదు, కానీ దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించడం ప్రారంభించాడు, దేవుడు దీవించడం ప్రారంభించాడు. అలాగున దినదినము అందరూ వర్ధిల్లుతున్నారు, దేవుని యొక్క కృపలో అందరూ దీవించబడుతూ ఉన్నారు. నేను కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు నా చిన్నతనం మొదలుకొని ఏమో తెలియదు, దేవుడు అంటే ప్రేమ, ప్రార్థించాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనకి వెళ్ళి వచ్చినప్పటి నుంచే చిన్నప్పుడే దేవునిలో ఉండటము అలా జరుగుతూ వచ్చింది. తర్వాత నా బాల్య దినాలకు వచ్చేప్పటికీ నేను ఎక్కువగా ప్రార్థన చేయాలనే ఆశ ఉండేది, ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన అంటే మరి నిశ్చయంగా నా ఆత్మీయ జీవితానికి మొదటి మెచ్చు నన్ను దేవుళ్ళకి నడిపించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది మా ఆత్మీయ తల్లి మరి సుజాతమ్మ గారు అని చెప్పి గూడూరు ప్రాంతంలో ఉంటారు. ఆమె జీసస్ కాల్స్ ప్రైన్ మినిస్ట్రీలో ఆమె ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు ఆమె ద్వారా నిశ్చయముగా నేను దేవుని తెలుసుకున్నాను, దేవుళ్ళకి నడిపించబడ్డాను. మా నాన్నమ్మగారు తీసుకెళ్ళి ఆమె నాకు పెద్దమ్మ గారు అవుతారు వరుసకి తీసుకొచ్చి, ఇదిగమ్మా నీ కొడుకు నీకు అప్పగిస్తున్నాను, నీ కొడుకుని ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పి ఆమె చేతిలో పెట్టిన అప్పుడే మొట్టమొదటిసారి నన్ను చూసిన వెంటనే మా పెద్దమ్మ గారు అన్నారంట, వీడు దేవునిలో బలమంగా వాడబడతాడు, బలముగా ఉంటాడు, దేవుని కుమారుడిగా బ్రతుకుతారని చెప్పి నాకు ఇప్పటికీ ఆ చిన్నతన మాటలు గుర్తున్నాయి. ఒకసారి మా పెదనాన్నగారి ఇంటి పైన ప్రేయర్ జరుగుతూ ఉంది, కాటేజ్ ప్రేయర్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నాతో మాట్లాడి చెప్పిన మాటలన్నీ బాగా గుర్తున్నాయి. సో అప్పటి నుంచి కూడా నా ఆత్మీయ జీవితం మనకి ఎదుగుదల, నన్ను దేవునిలో పెంచడం అన్నీ కూడా నాకు పెద్దమైన దానికన్నా ఎప్పుడు అమ్మ అనుకుంటూ మా సొంత అమ్మలాగా, నా ఓన్ మదర్ లాగా నేను ఆమెతో ఎంతగానో మరి ఉండేవాడిని. అలాగా ఆమె ద్వారా నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వచ్చాను. మా నాన్నమ్మగారు ఎప్పుడు నా కోసం ప్రార్థించేవాళ్ళు, నా తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థించేవాళ్ళు. నా తండ్రి పేరు దాసరి రత్నయ్య, మా తల్లి పేరు దాసరి సుశీలమ్మ. వీళ్ళిద్దరూ నిశ్చయంగా నా తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు, 2 తమ్ముళ్ళు, లాస్ట్ ఒక చెల్లి కూడా నాకుంది. దేవుని మహోన్నతమైన కృపను బట్టి కుటుంబం అంతా కూడా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నారు. దాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సో కాబట్టి నేను సుజాతమ్మ గారి ద్వారా నేను రక్షించబడ్డాను, దేవుని తెలుసుకున్నాను, దేవునికి లోతైనటువంటి అనుభవాన్ని ఆమె ద్వారా నేను నేర్చుకుంటూ వచ్చాను. ఆమె నన్ను ఒక కుమారునిగా చూసింది, ఒక పెద్ద కుమారునిగా చూస్తూ నేను ఎంతగానో ఆదరించేది, అన్ని విషయాలు నాకు గైడెన్స్ ఇస్తూ ప్రార్థన చేయడం నేర్పించింది, దేని వాక్యం వినటం, వాక్యం చదవటం. సో దేవునిలో అనేక విషయాలు నాకు నేర్పించినటువంటి నా ఆత్మీయ తల్లి ఆమె. నిజంగా ఆమెను బట్టి దేవుని అంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు ఆమెను కనుక నా లైఫ్లో లేకపోయి ఉంటే బహుశా దేవుడిని అంతగా తెలుసుకుని ఈరోజు ఇంతగా దేవుళ్ళు నిలబడి ఉండేవాడిని కాదేమో. నాకు నిజంగా మంచి బేస్ వేసి దేవునిలో ఆత్మీయత ఏంటో ఏదో నేర్పించింది, దేవుని ఆధారపడటం ఏంటో నేర్పించింది. అటువంటి స్థితిలో నేను నిశ్చయముగా ఆమె ద్వారా నేను దేవుని తెలుసుకోవడం, దేవుళ్ళు నిలబడటం జరిగింది. ఆ తర్వాత నిశ్చయముగా నా జీవితంలో నాకు 7వ తరగతి అనేది నాకు చాలా ప్రాముఖ్యంగా ఉంది. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. 7వ తరగతి నా లైఫ్ టర్న్ అవ్వడానికి, నా జీవితము ఒక మలుపు తిరగడానికి ఆ గొప్ప ప్రత్యేకతను దేవుడు ఎందుకో నాకు ఆ తరగతి చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ 7వ తరగతి చదువుతున్నప్పుడే నా జీవితంలో గొప్ప యాక్సిడెంట్, అది చాలా భయంకరమైన యాక్సిడెంట్. అది నేను ట్యూషన్కి వెళ్ళి వస్తున్నప్పుడు నైట్ టైం, ఈవినింగ్ టైం, ఒక పెద్ద లారీ, దాదాపుగా మనకు పెద్ద ఈ యొక్క మార్బుల్ స్టోన్ తీసుకెళ్తున్నటువంటి పెద్ద లారీ, అది చాలా పెద్ద లారీ. దాదాపు దానికి చాలా వీల్స్ ఉంటాయి, చాలా పొడవుటి లారీ. అది రోడ్డు పక్కన నిలబడి ఉంది. నేను చూశాను దాన్ని. అయితే ఏమైందో తెలియదు, కానీ ఆ క్లీనర్ దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. క్లీనర్ దానికి స్టార్ట్ చేసేప్పటికే అది గేర్లో ఉందనుకుంటా అది వచ్చేస్తుంది, అది రోడ్డు పైన చాలా వేగంగా వచ్చేస్తుంది. నాకు అర్థమవుతుంది నేను దీని కింద చనిపోతానేమో, ఇది నన్ను గుద్దేస్తుంది అని నాకు అర్థమైపోయింది. నేరుగా నా మీదకి వచ్చేస్తుంది, నాకు తెలిసిపోతుంది నా మీదకి వచ్చేస్తుంది. అప్పట్లో BSSLR సైకిల్ ఉండేవి, చిన్న టైర్స్ ఉండే సైకిల్ ఉండేవి. నాకు అర్థమైపోయి గట్టిగా ఏసయ్య అని అరిచాను. ఆ పిలుపు నాకు బాగా గుర్తుంది. ఏసయ్య అని అరిచాను. ఆ సైకిల్ స్టాండ్ నేను వదిలేశాను. సైకిల్ స్టాండ్ వదిలేసిన తర్వాత నేను ఆ లారీ కిందకి వెళ్ళిపోతున్నాను. నాకు కనబడుతుంది, కానీ నా చెవులకి ఏమి వినిపించలేదు, ఏ సౌండ్ నా చెవులకి వినపడటం లేదు. నేను ఆ లారీ కిందకి వెళ్ళిపోతున్నాను. నేను చూస్తున్నాను కానీ నాకు ఏది వినపట్ల. లారీ కిందకి వెళ్ళిపోతున్నాను, కరెక్ట్గా వెనక వీళ్ళ కింద పడ్డాను. నాకు బాగా తెలుస్తుంది.
ఆ టైంలో నేను చూసినటువంటి ఒక దర్శనం ఏంటంటే, ఆకాశం నుండి దేవుని దూత ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించి చాలా పొడవుగా చాలా ప్రకాశమానంగా కనబడుతున్నారు దూత. ఆ దూత వచ్చి ఒక్క వేలుతో, ఈ వేలుతో నన్ను ఇలా తీసి అలా పక్కన పెట్టి, మళ్ళీ ఆ దూత నాకు కనబడలేదు. ఈ వేలుతో ఒక్క వేలే, ఇలా చేయి కూడా పట్టుకోలేదు, ఒక్క వేలుతో ఇలా తీసి అలా పక్కన పెట్టి ఆ దూత నాకు కనబడలేదు. ఎవరికి లారీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా దగ్గరికి చాలామంది వచ్చి చూస్తున్నాను కానీ నాకు ఏది వినిపించట్లేదు, ఫెయింట్ అయిపోయినప్పుడు. సో అందరూ వచ్చి నన్ను అనుకున్నారంట లారీ కింద పడి ముద్ద అయిపోయి ఉంటాడు. ఎందుకంటే అది యాక్సిడెంటల్ జోన్, అది అక్కడ యాక్సిడెంట్ అయ్యి బతికిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. అయితే చుద్దిచ్చుత అయిపోతారు, చనిపోయి ఇంకంతే, ఇంక లైఫ్ ఉండదు. కానీ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అనుకున్నారు ఇద్దరు ఎవరో చనిపోయి ముద్ద అయిపోయింటాడని. నేను బయటకు వస్తే నేను సజీవంగా ఉన్నాను. అందరూ నన్ను వెతుకుతున్నారు, మొత్తం షర్ట్ అంతా తీసి వెతుకుతుంటే నాకు ఏ గాయం కూడా కనిపెట్టడం లేదు. నేను వదిలేసినటువంటి సైకిల్ మాత్రము ట్రైన్ కింద ₹1 పెడితే ఎలా దాని నామరూపాలు లేకుండా అయిపోతుందో, నా సైకిల్ మొత్తం రోడ్డుకి అలా సదరం అయిపోయింది, రోడ్డుకి ఫ్లాట్ అయిపోయింది అంతా. బట్ నాకు మాత్రం ఒక్క గాయం తగలలేదు, ఏమీ లేదు. అందరూ తీసుకొచ్చి ఆ వాటర్ని నా ముఖాన్ని కొట్టారు. బాగా గుర్తుంది నాకు, వాటర్ ముఖాన్ని కొట్టారు. కొద్దిసేపు అయిన తర్వాత అడుగుతున్నారు, నువ్వెవరు, మీ నాన్నగారు ఎవరు, ఎక్కడ మీ ఇల్లు అని అడుగుతుంటే, మా ఇల్లు గూడూరు అశోక్ నగర్లో అండి మా ఇల్లు, మా నాన్న పేరు దాసరత్నయ్య అని చెప్పగానే అక్కడ వాళ్ళు కొద్దిమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్రాంతం ఇక్కడ దాసరత్నయ్య గారు ఎవరంటే వాళ్ళు కరెక్ట్గా పలానా ఆ ఇల్లు అని చెప్తే వెళ్ళి చెప్పేప్పటికీ యాక్సిడెంట్ అనగానే ఇంక అందరూ ఇంట్లో ఉన్నట్టు అందరూ, ఎందుకంటే మొదటివాని కాబట్టి మా ఇంట్లో నన్ను అందరూ బాగా ప్రేమించేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మా నాన్న కానీ మా అమ్మ కానీ మా పెదనాన్న ఎవరు కూడా నన్ను కొట్టినటువంటి వారు ఎవరు లేరు. నాకు తెలిసి ఎవరు నన్ను కొట్టలేదు ఇంతవరకు. చేయితో ఇట్లా కొట్టినటువంటిది కూడా నాకు ఎప్పుడు కనిపించలేదు. గట్టిగా కూడా నన్ను మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకంటే రాజా అని వాళ్ళు చిన్నప్పుడు. సో వాడు అంటే ఒక ప్రత్యేకత అనేది ఉండేది. మా నాన్నమ్మ కూడా వాళ్ళకి అలా చెప్పేది, వాడు ప్రత్యేకించబడిన వాడు. ఆ ప్రత్యేకతను చూపించేవాళ్ళు. ఎవరు నన్ను తుట్టేవాళ్ళు కాదు, ఎవరు నన్ను కొట్టేవాళ్ళు మాత్రం కూడా కానే కాదు. అయితే ఆ రోజు అందరికీ తెలియగానే అందరు కలవరి పడిపోయి యాక్సిడెంట్ అనగానే ఇంకా అందరికీ ఉండే ఆలోచన చనిపోతుంది, భయంకరంగా ఉంటుంది అనుకుని అందరూ పరిగెత్తుకు వచ్చేసారు. వచ్చేప్పటికే నన్ను ఒక ఫోటో స్టూడియో దగ్గర బయట కూర్చోబెట్టున్నారు. చూడగానే అందరూ ఏమైంది ఏడుస్తూ ఉన్నారు. నాకు వాళ్ళు చూడగా నాకు ఏడుపు వచ్చేసింది. ఆ తర్వాత చూసేప్పటికీ సైకిల్ ఎక్కడని చూస్తే సైకిల్ ఇట్లా చిత్తు అయిపోయిందండి. నిజంగా దేవుడు ఆయన బిడ్డల్ని కాపాడే విధానం ఎంత గొప్పగా ఉంటుంది అనేది నేను నాకు కలిగినటువంటి యాక్సిడెంట్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మొత్తం అదంతా సైకిల్ చిత్తు అయిపోయింది, మొత్తం రోడ్డు కింద ₹1 పెడితే అలా అయిపోయింది. వెంటనే నాకు ఒక్క గాయం కూడా, ఈవెన్ నాకు స్కిన్ స్క్రాచెస్ పట్టడం కానీ స్కిన్ లేసిపోవటం ఏదన్నా బలహీనత ఏమీ కలగలేదు నాకు. వెంటనే తీసుకెళ్ళి అప్పుడు డాక్టర్ రమణయ్య గారి హాస్పిటల్ ఉండేదన్నమాట. హాస్పిటల్ మొత్తం చెక్ చేపిస్తే ఒక్క ఎముక ఎరగలేదు, ఒక్క దెబ్బ కూడా నాకు తగలలేదు. అద్భుతం. ఆ సైకిల్ చూస్తే అసలు మనిషి బ్రతికున్నా లేదని అంటారు, అటువంటిది ఏమి కలగలేదు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్నాను. అయితే ఆ రోజు ఉదయము మా నాన్న మన తల దగ్గర కూర్చొని అడుగుతుంది, నాన్న ఏం జరిగిందిరా అసలు అని అడిగింది. అప్పుడు మా నాన్నమ్మతో చెప్పండి, నాకు చూసినటువంటి ఆ దేవుని దూత గురించి చెప్పండి. నాన్నమ్మ ఇట్లా నేను ఆ దూతను చూశాను, ఒక దేవుని దూత దిగి రావటం చూశాను. ఎలా ఉన్నారు అంటే చాలా పొడవుగా, చాలా ప్రకాశమానంగా ఉంది. ఆ దూత యొక్క రెక్కలు చాలా పొడవుగా, అంటే అది కొలత వేయలేం అంత పొడవుగా కనబడుతుంది. ఇలా చూశాను నేను. అయితే ఒక్క వేలుతో నేను పెట్టి ఇలా ఎత్తి పక్కన పెట్టి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు మనం గట్టిగా అరిచి ఒక మాట ఉంది, నువ్వు దేవుని బిడ్డవరా, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని నిన్ను అందుకే కాపాడాడు ఈ స్థితి నుంచి అని చెప్పి మా నాన్నమ్మ గట్టిగా అరిచిందా. గట్టిగా ఒకసారిగా మనం హల్లెలూయా అని ఎలా చెప్తామో ఆమె ఒకసారిగా నాయనా అని అరిచింది. ఆమె దేవుని నాయన అనేది అరిచింది, గుర్తుంది అది. అప్పుడు చెప్పిన తర్వాత ఆమె అందరికీ చెప్పింది అనమాట, ఇలా జరిగింది, వాడు దేవుని బిడ్డ, వాడిని ఎవరు కూడా ఒక మాట నేను ఊరుకోను అని చెప్పి మా నాన్నమ్మ స్ట్రిక్ట్గా నన్ను అన్ని విషయాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది అనమాట. అంటే నేను చెడ్డవాడికి ఏం బ్రతకలేదు, కానీ దేవుడు ఆ కాపుదల నుంచి మా నాన్న ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉండేది నాకు. ఆ తర్వాత నేను అలా దేవునిలో ఎదుగుతూ వచ్చాను. కానీ ఎందుకో తెలియదు, కానీ ఆ టైంలోంచి దేవుళ్ళు నేను ఎదగడం ప్రారంభించాను. నాకు ఎవరు కూడా వచ్చి నువ్వు ఇలా చేయి అలా చేయని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఎందుకు ఆ టైంలో బై బర్త్ నుంచి నాకు అలా వచ్చిందని నేను అనుకుంటుంటాను. నేను ఆలోచించుకున్నప్పుడు ఏమో దేవుడు నాకు కృపణించాడేమో, దేవుని బిడ్డకి ఇలా బ్రతకడానికి, దేవునికి బిడ్డకి ఇలా జీవించడానికి అని అనిపిస్తూ ఉంటుంది. మరి దేవుడు ఆ టైంలో నన్ను సేవ్ చేశాడు. అదే ఇయర్లో, అదే 7వ తరగతి చదువుతున్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా ఇంట్లో ఒక ఆనవాయితీగా అది ఒక ఇది ఉండేది. ఏంటంటే ఇంటికి పెద్దవాడిని కనుక
ఏది చేసినా, ఏది ప్రారంభించినా నా ద్వారా ప్రారంభించే వాళ్ళు. ఏదైనా పంట వచ్చి, మా నాన్న వ్యవసాయదారుడు, వ్యవసాయం చేస్తారు మా నాన్న. సో పంట వేసి ఆ పంట అది కోసే సమయానికి, ఆ ఫలితం చూసే సమయానికి కూడా మొట్టమొదటి నేనే చేయాలి. ఏదైనా కొయ్యాలంటే, పంట కొయ్యాలంటే ఫస్ట్ నేను కోసి పక్కన పెడితే ఆ తర్వాత పని చేసే వాళ్ళందరూ కూడా వెళ్ళి కోతలు కోసేవాళ్ళు, అవన్నీ కూడా చేసేవాళ్ళు. సో కాబట్టి ఆ రోజు నేను వెళ్ళాను. మొదట మాకు వేరుశనగ బాగా పండేది. ఆ వేరుశనగ పండే సమయం వచ్చినప్పుడు ఆ వేరుశనగ అంతా కూడా తీసిన తర్వాత ఆ మొత్తం అదంతా కూడా రాశిగా పోసారు. పోసినప్పుడు మా నాన్న లాస్ట్ అమ్మే టైంలో ఉన్నప్పుడు నన్ను వచ్చి కనుక ఒక సంచిలో కనుక పోస్తే ఇంకా వాళ్ళు చేసేసుకుంటే ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత మేము అక్కడ మాకు వచ్చే మా నాన్న ఈవినింగ్ ఎప్పటికే లారీ ఇంకా రాలేదు, లారీ ఎందుకు రాలేదో తెలియట్లేదు, నేను ఒకసారి ఊర్లోకి వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అని చెప్పి నన్ను ఇక్కడ పెట్టి, నాకు తోడుగా పెంచులయ్య అని చెప్పి ఒక అతను పనిచేసేవాడు, మా పొలంలో పనిచేసే ఆయన నాతో పాటు ఉంచాడు. నాతో పాటు ఉంచి ఆయన నాతో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు అయ్యేప్పటికీ ఒక భీకరమైన సౌండ్లు వినపడ్డాయి. గట్టిగా అరవటము, గట్టిగా అరుస్తున్న కేకలు వినపడ్డాయి. ఈ కేకలు వినపడగానే ఈయన నాకేం చెప్పలేదు, ఉన్న పాట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాలేదు, ఎందుకు వెళ్తున్నాడు, నాకేం చెప్పట్లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఆయన వెళ్ళి దాదాపు కొద్దిసేపు అయ్యేప్పటికీ వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా చెమటలు కారుతున్నాయి, చాలా బాధగా ఉన్నాడు ఆయన. నేను అడిగాను, పెంచలో ఏమైందంటే, ఏం చెప్పంటావయ్యా, ఆయన నేనేదో పెద్ద అయినట్టుగా నాకు ఆ మాటలు చెప్తూ వచ్చాడు. ఏం చెప్పంటావు, మా కోడలికి అప్పుడప్పుడు ఒకటి పడుతుంది, ఇది పడితే ఇల్లంతా కూడా నిరకైపోతుంది, అంటే భయంకరమైనటువంటి కాష్టం అయిపోతుంది, అంటే సమాధి ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది, అంత భయంకరంగా ఉంటుంది మా పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన అడిగాను, ఎప్పటి నుంచి అలా ఉంది ఏంటి అని అడుగుతున్నాడు. అని నేను చెప్తూ వచ్చాను. ఏంటి పరిస్థితి అంటే, సో భయంకరంగా ఉండదు ఆ పరిస్థితి, ఇంట్లో ఎవరికి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఇది భయంకర పరిస్థితి. అయితే ఆయనతో నేను చెప్పాను, ఓకే నేను నీతో రానా అని అడిగాను. నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు, నాకు ఆ ధైర్యం ఎలా వచ్చింది, నాకు ఆయన వెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చింది నాకు తెలియదు. కానీ ఆయన అడిగాను, నేను ఇతో వస్తాను పదా అంటే, ఆయన కూడా నీకెందుకయ్యాను కూడా అనలేదు. నేను చిన్న ఉన్నప్పుడు 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసి సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు ఆయన నన్ను అనలేదు, నువ్వు ఎందుకయ్యాను వద్దు అని చెప్పి అనలేదు. కానీ సరే వెళ్దామని చెప్పి వెళ్ళాం. నా దగ్గర ఎప్పుడు కూడా నా 5th క్లాస్ నుంచి కూడా చిన్న బైబిల్ ఉండేది, చిన్న బైబిల్, పాకెట్ బైబిల్ ఉండేది కదా, న్యూ టెస్టిమెంట్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉండేది. ఈ బైబిల్ ఎప్పుడు నాతో పాటు పెట్టుకున్నాను. ఈ బైబిల్ నాతో పాటు పెట్టుకున్నానే, బైబిల్ పట్టుకొని ఆయన ఉండేటువంటి ఒక దిబ్బలా ఉంటుంది అన్నమాట, పొలాల దిబ్బలు ఉంటాయి కదా, ఆ దిబ్బ పైన చిన్న గుడిసి ఉండేది. ఆ గుడిసి దగ్గరికి వెళ్ళేప్పటికే ఆమె చుట్టంతా కూడా ఇలా విరబూసేసుకొని ఇదంతా రక్తం కారుతోంది. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పడుకో ఉంటే, నేను నీ రక్తం కావాలి నాకు కనుక్కొని వాళ్ళ భర్త యొక్క బొట్టన వేలు కొరికి తినేసింది. అంతా రక్తం కారుతోంది, మొత్తం అంతా కూడా కారుతున్నప్పుడు అందరూ దూరంగా ఉన్నారు, ఎక్కడ పారిపోయి నేను మాత్రము దగ్గరికి వెళ్తున్నా, బైబిల్ పట్టుకున్నాం, దగ్గరికి వెళ్తున్నా. నాకు బాగా గుర్తుంది, యేసు రక్తమే జయం, ఇది నా నినాదం అనమాట. యేసు రక్తమే జయం అనుకుంటూ నేను ఆ బైబిల్ పట్టుకుని వెళ్తున్నాను. ఆ బైబిల్ పట్టుకుని వెళ్ళేప్పటికీ నేను ముందుకెళ్ళే కొద్దీ అది నువ్వు రావద్దు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నేను అనుకున్నాను, ఆ మాట మాత్రం, ఆ పదం మాత్రం వదలలేదు. యేసు రక్తమే జయం ముందుకెళ్తున్నప్పటికీ నువ్వు రావద్దు, నువ్వు మండిపోతున్నావు, నువ్వు కాలుతున్నావు, నువ్వు దగ్గరికి వస్తే నేను కాలిపోతా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అరిచి నేను మాత్రం భయపడకు, నాకు ధైర్యం వచ్చింది. ఇంకా తీసుకెళ్ళి నేరుగా వెళ్ళి దాని తలపైన ఈ బైబిల్ పెట్టాను. ఈ తలపైన బైబిల్ పెట్టి యేసు రక్తమే ఇచ్చామంటే దేవుని స్తుతిస్తున్నా, దాన్ని కనపరిచిన. అప్పుడు అరుస్తూ గట్టిగా కేకలు పెడుతూ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు చెప్తుంది, ఇదిగో నేను వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ముగ్గురిని బావిలో దోసేసాను, వీళ్ళు నీళ్ళకెళ్ళారు, వీళ్ళు కాలు పైకెత్తి నేను కాళ్ళు చంపేశాను. బావిలో నిజమే, ముగ్గురు చనిపోయారు. అప్పటికి ముందు ముగ్గురు ఆడవాళ్ళు దాంట్లో దూకి చనిపోయారు. దూకటం కాదు, నేనే వాళ్ళని తోసేసానని చెప్పింది. వాళ్ళు ఆ యొక్క దిబ్బ పైన కోళ్ళు పెంచుకునే వాళ్ళు, కోళ్ళు రోజుకొకటి మాయమైపోతా ఉంది. ఏమైపోతున్నాయంటే ఆ పచ్చి కోళ్ళని తినేసేది అనమాట. పచ్చి కోళ్ళని తినేసి అంత భయంకరమైనటువంటి స్థితి కానీ ఆమెలో ఉండేది. చెప్తుంది మొత్తం అంతా కూడా ఇలా చేశాను, ఇవన్నీ నేనే చేశాను చెప్పేస్తుంది. కానీ అప్పుడు నాకు ఇంత అవగాహన లేదు, ఇప్పుడు నా అవగాహన అప్పుడు లేదు. కానీ ఒకటి మాత్రం ప్రార్థన చేస్తున్నాను, ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ కుటుంబం దేవుని మాత్రం గొప్పగా చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని గురించి గొప్పగా అనుకునేవాడు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సర్వశక్తివంతుడు, నా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అని గొప్పగా నా దేవుని గురించి చెప్పుకునేవాడిని. ఇప్పటికీ నాకు ఇష్టమైంది ఏంటంటే నా దేవుడి గొప్పతనాన్ని చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు నా దేవుని గొప్పతనాన్ని గురించి చెప్తానమాట. అది చెప్తున్నప్పుడు ఇక్కడ నేను ఉండను, ఇంక నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను చెప్పి దాని పేరు కూడా చెప్పింది. దాని పేరు నేను మెన్షన్ చేయట్లేదు, కానీ దాని పేరు కూడా వెళ్ళిపోతాను, ఇంక ఉండలేనని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏటి గట్టు ఉంటుంది, ఆ గట్టు మీద పడిపోయింది.
గట్టి మీద పడిపోయినప్పుడు ఆ నీళ్ళల్లో నుంచి అది వెళ్ళటం నేను స్పష్టంగా చూశానండి. ఆ నీళ్ళన్నీ కూడా కదులుతూ, ఆ నీళ్ళు ఇలా కదులుతూ, నీళ్ళపైన ఒక చాప వెళ్తే ఎలా ఉంటుందో అలాగున ఆ స్పిరిట్ వెళ్ళిపోవటం చూశాను. అయిపోయింది. మొత్తం అయిపోయేప్పటికే వెనక మా నాన్నగారు ఉన్నారు. మా నాన్న బాగా చెప్తాడు ఈ ఎక్స్పీరియన్స్. మా నాన్న ఉన్నాను వెనక. నేను మా నాన్నగారిని చూసుకోలేదు. అయిపోయిన తర్వాత ఓకే వెళ్ళిపోదాం అని చెప్పి వస్తున్నాను. మా నాన్నగారు నన్ను చూసి దూరంగా నడుస్తున్నాడు, ఎట్లా నా వైపులో చూస్తున్నాడు. దాదాపు ఒక అరగంట వరకు నాదేం మాట్లాడిన తర్వాత, నువ్వు ఎలా వెళ్ళావురా, నీకు భయం లేదా, అక్కడ భయం అనిపించలేదు అన్నాడు. నాకేం భయం అనిపించలేదు నాన్న. ఆయన నమ్మకం చూడడానికి కొంచెం అంటే ఏమో తెలియదు కానీ నమ్మకం చూడట్లా అడుగుతున్నాడు. నేను భయం అనిపించలేదు నాన్న అని చెప్పాను. నువ్వు భయంకరంగా కనబడుతుంది, నేనే భయపడుతున్నాను, నువ్వు ఎలా భయపడకుండా ఉన్నావు అని చెప్పాను. ఏమో నాకు తెలియదు, నేను భయపడలేదు. ఆ రోజు అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇదంతా కూడా మా నాన్నమ్మకి చెప్తున్నాడు. మా నాన్నకు ఒక అలవాటు, ఏది జరిగినా మా ఇంటికి పెద్దగా మా నాన్నమ్మతో ప్రతిదీ చెప్పే అలవాటు. మా నాన్నమ్మ ఇప్పుడు చెప్తూ ఉంది, వాడు దేవుని బిడ్డ అని చెప్పి. అది మాత్రం ఎప్పుడు చెప్పేది అనమాట. మా తమ్ముళ్ళతో చెప్పేది, మా చెల్లెళ్ళతో చెప్పేది, అందరితో వాడి దేవుని బిడ్డ అనే ప్రత్యేకత మాత్రం చిన్నప్పటి నుంచి అలా ముద్ర వేసింది ఆమె దేవునిలో. ఇది మాత్రం ఇప్పుడు ఉండేది. సో నేను అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే పెంచులయ్యా వారి ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పిన మాట, అయ్యా ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు, యేసు ప్రభు అంటే వారికి తెలియదు. వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు అనాథులు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వేరే ఉంటాయి, తెలియదు. కానీ ప్రార్థన చేసిన తర్వాత మీరు ఆ దేవుని ప్రార్థన కూడా తెలియదు వాళ్ళకి. మీరు ఆ దేవునికి పూజ చేసిన తర్వాత, ఇదిగో మా ఇంట్లో బాగుంది, సంతోషంగా ఉన్నాం, ఏ పరిస్థితి లేదు అని చెప్పి వచ్చి, మేము కూడా ఆ దేవుని నమ్ముకోవచ్చు అని అడిగారు. నేను చెప్పాను నమ్ముకోవచ్చు అని చెప్పాను. వాళ్ళు నమ్ముకుంటూ ఉన్నారు. దేవుని గురించి నాకు తెలిసి కొన్ని మాటలు చెప్పాను. ఆ తర్వాత మా ఆత్మీయ తల్లి దగ్గర తీసుకెళ్ళాను. ఆ మాటలు చెప్పారు. ఆ టైంలో ఏసన్న గారు గూడూరులో మీటింగ్ జరుగుతున్నాయి. ఏసన్న గారు గుంటూరు ఉన్నటువంటి హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు. అప్పుడు వీళ్ళు 8 మంది వాళ్ళు, ఆ 8 మందిని తీసుకెళ్ళి అక్కడ నేను మా అమ్మకి చెప్పాను, అమ్మ వీళ్ళకి బాప్టిజం కావాలంటే ఇప్పించండి. అప్పుడు మాట్లాడి ఏసన్న గారి ద్వారా బాప్టిజం ఇప్పించారు వాళ్ళకి. నిజంగా ఎంతో గొప్ప ఆశీర్వాదకరం అంటే అప్పటి నుంచి వారి జీవితాలు మార్పు వచ్చేస్తాయి. ఈరోజు వారిలో పాస్టర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగ వారి జీవితాలు మార్చబడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో దేవుడు 7వ తరగతి చదువుతున్నప్పుడే ఎండ్ అయిపోయినప్పుడే 8 మందిని దేవుని కొరకే సంపాదించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నిలబడి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అప్పటి నుంచి నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ జరగడం జరుగుతుంది. ఇంకా చాలా దేవుడి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. మేము మా ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ. మా నాన్న జాబ్ హోల్డర్ కాదు, మా మమ్మీ జాబ్ హోల్డర్ కాదు, మా మమ్మీ హౌస్ వైఫ్. మేము ఎప్పుడు పొలం మీద అంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ అనమాట. వదిన ఏం జరిగిందంటే అందరూ వేరుశనగ వేసినప్పుడు భయంకరమైన తెగులు వచ్చి పడింది. భయంకరమైన తెగులు వచ్చేసింది. మొత్తం అన్ని పొలాలన్నీ కూడా ఆకులు ఎండిపోతున్నాయి, అంత వదిలేస్తున్నారు. మా నాన్నగారు ఇంటికి వచ్చి మా నాన్నతో చెప్తున్నాడు, అమ్మ పొలం వేసాం కానీ వేసి ఈసారి ఏమీ రాదు, నష్టాలకు వెళ్ళిపోతాం, ఈసారి నష్టం తప్ప మనకి ఏమీ ఉండదు అని చెప్పి మా నాన్న ఆ టైంలో వేరే పొలం కూడా తీసుకొని వేశాడు అనమాట. ఇదిగా ఉంటే ఆ మాటలని వింటున్నా. మా నాన్న బాధపడుతున్నప్పుడు విన్నాను. నాకేంటంటే ఒక ఆశ అనమాట, ఏంటంటే నా దేవుడు నాతో ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎందుకో ఆ మైండ్ అలా పడిపోయింది. నా దేవుడు నాకు ఉంటాడు, నా దేవుడు నాతో ఉంటాడు, నా దేవుడు సర్వశక్తివంతుడు, నా దేవుడు నాతో ఉంటాడు అనేటువంటి ఆ విశ్వాసము దేవుడు అలా ఉంచేసాడు నాలో. సో నేను ఆ మాటలని వింటున్నాను. విన్న తర్వాత మా అవ్వని అడిగాను, అవ్వ ఏంటి అవ్వ అనేవాళ్ళు, ఏంటవ్వ అంటే అప్పుడు మా అవ్వ చెప్తుంది, ఇలా పొలం అంతా ఎండిపోయింది అన్న, మరి ఏం చేయాలి తెలియట్లేదు మీ నాన్నగారికి. మీ నాన్న ఇలా అప్పు చేసి ఇలా పొలం వేశాడు, బాధపడుతున్నాడు అని చెప్తే ఒకసారి నేను మా నాన్నతో పాటు నేను కూడా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్న నేను అక్కడ ఆ పొలాలు వింటాయి కాబట్టి అలా ఆడుకుంటా ఉన్నాను. మా నాన్న ఏంటి వేరే పొలం దగ్గరికి అట్లా వెళ్ళాడు. ఆ టైంలో ఏం చేశాను నాకు ఎందుకో తెలియదు, ఇప్పుడు గుర్తుంది. ఒక బాటిల్ తీసుకొని అప్పుడు ఈ బాటిల్ ఉండేవి కాదు, అప్పుడు మందు వాడేసిన తర్వాత, మందు పొలాన్ని కొట్టేసిన తర్వాత ఆ బాటిల్ ఉండేవి. అది తీసుకొని ఏట్లో నీరు పట్టుకొని ఆ నీరు తీసుకొని ప్రార్థన చేసుకొని పొలం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ నీళ్ళు చల్లుకుంటే వెళ్ళానండి. ఈ నీళ్ళు చల్లుకుంటే నా విశ్వాసం ఏంటంటే దేవుడు ఏదో గొప్పగా, మా నాన్న ఏడవడు, నష్టం కలగదు, దేవుడు నాకు ఏదో మేలు చేస్తాను. అప్పుడు నీళ్ళన్నీ చల్లుకుంటూ నేను వచ్చేసి మరలా తిరిగి వచ్చేసాను. మా నాన్నతో పాటు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఇంకా అయిపోయింది అనుకున్నాను కదా, ఇంక పండదు, ఇంకా వేస్ట్ అనుకున్నాను కదా. 2-3 రోజుల తర్వాత ఒక ఆయన ఆశేషారెడ్డిని ఒక ఆయన వచ్చి, ఏ రత్నయ్య ఏం కొట్టా నీ పొలానికి అని అన్నాడు. పొలానికి ఏం కొట్టా అని అడుగుతున్నాడు. ఏం చేయమనుకున్నాను అన్న, నీ పొలం చాలా పచ్చగా ఉంది, బాగుంది నీ పొలము, ఏం కొట్టా, ఏ మందు కొట్టా చెప్పు మా కూడా అంటా ఉంటే మా నాన్న ఆశ్చర్యపోయాడంట. ఏంటి నీది ఎవరి పొలం నుంచి నా పొలం అనుకున్నారేమో అని చెప్పి నాన్న పరుగున పొలంలోకి వెళ్ళాడు. పొలాన్ని వెళ్ళేప్పటికీ పొలం
పొలం అంటే వాళ్ళకి గుర్తుంటుంది వ్యవసాయదారులు. ఇక్కడ నుంచి చూడగానే ఆ పొలం యొక్క స్థితి అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. దూరం నుంచి చూడగా ఎక్కడ పచ్చగా కనబడుతుంది అంటే కంటికి పచ్చ కనబడుతుంది. ఏంటని చెప్పి పరుగు 7 దాటి వెళ్ళేటప్పటికి వెళ్ళి పెంచలే రా ఇట్లా అంటే వచ్చాడు. ఏంట్రా పొలం ఏం చేస్తావు, నువ్వేనా చేసావంటే, అయ్యా నేనేం చేయలేదండి, నాకు తెలియదు, ఏమీ తెలియదు, నాకు ఎందుకో తెలీదు, 2 రోజుల నుంచి పొలంలో మార్పు రావడం చూశాను, ఆకులన్నీ కూడా మరలా తిరిగి పచ్చగా వచ్చాయి. పొలం చూడగానే మా నాన్న కళ్ళీళ్ళ కారిపోయాడు. పొలం అంతా పచ్చగా ఉంది, ఎక్కడ కూడా ఆడిపోయిన ఆకు లేదు, పచ్చగా ఉంది పొలం అంతా కూడా. ఏం చేసావంటే నాకు తెలీదు. అప్పుడు ఆ పెంచలే చెప్పాడు, బాబు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒక బాటిల్ తీసుకున్నాడు, ఏదో చల్లుకుంటా వెళ్తా ఉన్నాడు, ఏదో ఆడుకున్నాలే అనుకున్నాను నేను, నాకు తెలీదా ఏం చేయలేడు ఏంటో అంటే. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న చెప్తున్నాడు, ఇలా జరిగిందంట, నువ్వు అడుగమ్మా అని మా నాన్నమ్మతో అడిగిస్తే మా నాన్నమ్మ నన్ను అడిగింది, ఏం చేసావంటే, ఏమో తెలియదు నాన్నమ్మ, నాకు ఇలా అనిపించింది చేశాను అన్న. ఏం చేసి నీళ్ళు తీసుకుని ప్రార్థన చేసుకుని చల్లుకుంటా వెళ్ళాను, మరి ఏమైంది ఏంటంటే పొలం అంతా మారిపోయింది రా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా మామూలుగా ఒక ఎకరానికి 20 బస్తాలు పండేది, ఆ సంవత్సరము ఎకరానికి 60 బస్తాలు పండిందండి. ప్రైజ్ ద లార్డ్. డబ్బులు పోసిన ప్లస్ 60 బస్తాలు పండింది. రాసులు నా కళ్ళ ముందు ఇప్పటికీ నాకు గుర్తుంది, పెద్ద రాసులు పోసారు, పండిన పంట అంతా రాసులు పోసారు. అందరికీ ఆశ్చర్యమే, ఏం పొలమే, ఏం చేస్తామని అడిగితే మా నాన్న ఏం పొలమే, ఏ మందు కొట్టాను ఏం చెప్పట్లేదు, ఏమి తెలియదు నాకు. సో దేవుడు సమృద్ధిని ఇచ్చాడండి, డబ్బులు పోసిన బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చాడు. మా నాన్న కూడా విశ్వాసంలో బలపడటం ప్రారంభించాడు. అలా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు పొలం విషయంలో. అందరూ కూడా అంటే నా నమ్మకం ఏంటంటే, నాకు దేవుని బిడ్డని అని మాత్రం నేను నమ్మాను. అంటే ఎవరి దగ్గర నేను గొప్పగా అది చెప్పాను, కానీ నా సెల్ఫ్ మాత్రం ఇప్పటికీ నేను నా భార్యతో అంటూ ఉంటాను, నేను దేవుని బిడ్డని, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. నాకు ప్రత్యేకత ఉంది, నేను దేవుని బిడ్డలని మాత్రం. నాకున్నట్టు ధైర్యం అదే అండి, నాకున్న ధైర్యం అదే, నాకున్న బలం అదే. దేవుడు ఎందుకో బ్లడ్ లైన్లో దేవుడు అది పెట్టేశాడు అనుకుంటున్నాను. నేను బ్లడ్ లైన్లో దేవుడు పెట్టేశాడు అక్కడ. ఎప్పుడు అది మాత్రం నేను దేవుని బిడ్డను అనేటువంటి ఆ సౌండ్ మాత్రం నాలో రీసౌండ్గా అవుతూ ఉంటుంది, రిమైన్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. అలా దేవుడు నా బాల్య జీవితం అలా జరిగాయి. ఆ తర్వాత నేను 10th క్లాస్ వరకు నేను అక్కడ చదువుకున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా చదువుకున్నాను. తర్వాత నేను పై చదువుకే నేను తిరుపతికి వెళ్ళిపోయాను. తిరుపతిలో చదువుకోవడానికి తిరుపతిలో చదువుకుంటున్నాను. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో నేను డిగ్రీ చదువుకున్నాను. ఆ టైంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చాడు, చాలా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. నేను ఒక విషయాన్ని మర్చిపోయి నాకు గుర్తొస్తుంది. నాకు ఒక అలవాటు ఉండేది, ఏంటంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాడిని. ఒకటి శుక్రవారం ఉండేవాడిని, రెండవది మంగళవారం ఉండేవాడిని. 2 సార్లు ఉపవాసం ఉండేవాడిని. మా చిన్నాన్నగారు అనేవాళ్ళు, నీకెందుకురా ఏజ్లో ఈ యొక్క దాని ఏమంటారు, ఏజ్లో ఈ విధమైనటువంటి వైరాగ్యం ఎందుకురా నీకు, ఇప్పుడు ఈ ఏజ్లో నీకు ఎందుకు వైరాగ్యం, పుష్టిగా ఉండకుండా ఉపవాసాలు ఏంట్రా, ఎవరో నీకు చెప్పింది ఇవన్నీ అని చెప్పి మా చిన్నాన్నగారు అనేవాడు అనమాట. నేను పట్టించుకునేవాడిని కాదు. అయితే నాకు ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి అనేటువంటి ఆశ ఎక్కువ ఉండేది. ఉన్నప్పుడు ఒకసారి నేను ఈ ఫాస్టింగ్ ఉన్న టైంలో మా పొలం దగ్గరికి వెళ్ళాను. నేను సాయంత్రం అయినప్పుడు నాకు దావీదు గారు అంటే చాలా ఇష్టం, నాకు మోషే గారు అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను వాళ్ళ ప్రార్థన చేయాలనుకునేవాడిని ఎప్పుడు కూడా. సో కాబట్టి ఇలా ఈ టైంకి ప్రార్థన చేయాలి, సాయంత్రం ఎలా నైవేద్యం అర్పించే సమయము అని ఉంటుంది కదా, ఇలా సాయంత్రం ప్రార్థన చేసుకోవాలనుకుని ఒకరోజు ఏం జరిగిందంటే ప్రార్థన చేసుకోవాలని చెప్పి నేను వెళ్తున్నాను. నాకు ఓపెన్గా ప్రార్థన చేసుకుని నాకు ఇష్టం ఉండదు, క్లోజ్గా ఉండాలి, ఎవరు నన్ను చూడకూడదు. నాకు పర్సనల్ ప్రేయర్ అంటే చాలా ఇష్టం. నేను అలా ఒక మంచి ప్లేస్ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మా పొలంకి ఎండింగ్ అయ్యేటువంటి టైంలో ఒక దగ్గర ఒక చెట్టు ఉండేది. అది నల్లతమ్మ చెట్టు అని పెద్ద చెట్టు ఉండేది. నాకు ఆ చెట్టు దగ్గర ఎందుకో ఏదో నన్ను ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఉంది, ఒక బ్రైట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా కనబడుతుంది ఆ ప్లేస్కి. నాకు ఎవరో సెన్స్, ఆ ప్లేస్కి వెళ్ళు, అక్కడ ప్రార్థన చేయని చెప్తున్నాడు. నేను వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి మోకరించాను, దేవుడిని స్తుతించుచున్నాను, దేవుడిని స్తుతించిన కొద్దిసేపటికి నేను ఎక్కడున్నా నాకే తెలియదు. ఆ తర్వాత నేను చూసిన ఒక దర్శనం ఏంటంటే, నన్ను ఏ దూత అయితే నన్ను లేపి ఇలా పక్కన పెట్టి నన్ను ప్రొటెక్ట్ చేశారో అదే దూతను మరలా నేను చూస్తూ వచ్చాను. ఇవి చాలామందికి ఏదో గొప్పగా అనుకుంటారు, కానీ నిజం నా జీవితంలో అనుభవించిన సంఘటన మీతో చెప్తున్నాను. ఆ దూత నాకు కనబడి నా యొక్క తల మీద చేతుల నుంచి నన్ను బ్లెస్ చేస్తూ నా నాలుక పైన కొన్ని లెటర్స్ రాయడం చూశాను. నా నాలుక పైన ఆ లెటర్స్ ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటిది ఏది కాదు, కానీ ఒకటి మాత్రం నా పరలోక భాషతో నా నాలుక పైన రాయడం చూశాను. నన్ను ఆశీర్వదించి నన్ను బ్లెస్ చేసి ఆ దూత వల్ల కనిపించలేదు. ఎంత టైం ఇది, ఇప్పుడు నేను చెప్పింది మీకు 2 నిమిషాలు కూడా పట్టలేదు కదా, కానీ ఆ రోజు నా ప్రార్థన అయ్యి నీ కళ్ళు తెరిచేప్పటికే
రాత్రి 8 గంటలు అయిపోయింది. సాయంత్రము 5 గంటలకు వెళ్ళిన వాడిని రాత్రి 8 అయిపోయింది. నేను కళ్ళు తెరిచి ఆమె బయటకు వచ్చేప్పటికే మొత్తం చీకటే. ఏంటి అందరు చీకటి అయిపోయిందని. అప్పుడు అరుపులు వినబడుతున్నాయి. నా పేరు నన్ను రాజా రాజా అని అరుస్తున్నారు. ఎవరు నన్ను అరుస్తున్నారు? బయటకు వచ్చి చూసేప్పటికే మా నాన్న అరుపు. రాత్రి అయిపోయింది, ఇక్కడ మా నాన్నని కొట్టేస్తాడు. ఎందుకంటే అరుపులో చాలా కోపం కనబడతా ఉంది. సో నేను పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. నా దగ్గర నాన్న వెళ్ళిపోయాను. మా నాన్న చూసి నన్ను చెయ్యి పైకి ఎక్కడికి వెళ్ళేవారని చెయ్యి పైకి ఎత్తాడు. కానీ నా వైపు చూచి చెయ్యి పైకి ఎత్తి నాన్న చెయ్యిలో దించేసి ఎక్కడికి వెళ్ళావు నాయన అన్నాడు. నాన్న ఇక్కడే ఉన్నాను అని చెప్పి. ఇక్కడ ఉన్నావా? నేను నిజం చెప్పు, అబద్ధం చెప్పుదాను. నిజం నాన్న ఇక్కడే ఉన్నాను నేను అంటే పెంచులని పిలిచాడు. పెంచులయ్యా ఇక్కడ చూసాను అంటే, అయ్యా ఏ 10-20 సార్లు ఇలాగే తిరిగానండి, దీని చుట్టూ తిరిగానండి, ఇక్కడే తిరిగానండి అని చెప్పాడు. వాడు కాదు, నేను వచ్చాను ఈ దారిలో ఎన్నో సార్లు, నాకు కనిపించలేదు నువ్వు అన్నాడు. లేదు నాన్న ఇక్కడే ఉన్నాను, మీకు కావాల్సి ఉంటే నేను మోకరించి గుర్తులు చూపిస్తాను నీకు అని చెప్పి. ఎందుకంటే ఇసుకనే అలాది కొంచెం ఆ గుర్తులు ఉంటాయి, మోకరించినటువంటి గుర్తులు ఉంటాయి. చూపిస్తాను. చూస్తే అక్కడ గుర్తులు ఉన్నాయి, కనబడుతున్నాను, కంటికి కనబడుతున్నా చూశాను. అప్పటికి నమ్మట్లేదు. ఇక్కడుంటే మా అరుపులు వినపడకుండా ఎలా ఉన్నాయి, గొంతు చూసుకుని అరుస్తున్నావు నీకోసం అని చెప్పి అంటున్నాడు. నేను మాత్రం అదే చెప్పాను. కానీ మా నాన్న ఆ తర్వాత గ్రహించాడు. ఎందుకంటే నా మీద చెయ్యి పైకి చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో కొట్టేయచ్చు, బాగా కొట్టేవచ్చు. ఎందుకంటే వాళ్ళు అరిచి అలసిపోయి ఉన్నారు. కానీ మా నాన్న ఏం మాట్లాడలేదు, నన్ను ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇవన్నీ కూడా మా నాన్నమ్మకి చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు నేను గ్రహించినట్టు తెలుసా, నిశ్చయముగా దేవుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాడు. నేను ఇక్కడ లేను, అక్కడ లేనికి ఎక్కడో వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళా నాకు తెలీదు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇప్పుడు దేవుని సేవలకు వచ్చినప్పుడు నా ప్రత్యక్షతంలో నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను గ్రహించగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఆ ప్రత్యక్షతను చూడగలుగుతున్నాను. దేవుడిలో ఇలా జరుగుతూ వచ్చిన నా లైఫ్లో ఆ టైంలో. సో నిశ్చయంగా దేవుడు అనేకమైన గొప్ప మేలులు చేస్తూ నా చిన్నతనంలోనే గొప్ప ప్రత్యక్షతను ఇస్తూ దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మా యొక్క స్పిరిచువల్ మదర్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ దర్శనాలన్నీ కూడా నేను మా యొక్క స్పిరిచువల్ మదర్తో చెప్పేవాడిని. ఆ దినాల్లో దేవుడు ఎదుగుతున్నప్పుడు సునామీ వచ్చింది మనకు, 2006లో సునామీ. ఈ సునామీ రాబోయేటువంటి 3 నెలల ముందే దేవుడు చెప్పాడు నాకు. ఇలా సునామీ అని తెలియదు కానీ ఇలా సముద్రం పొంగుతుంది, అది ఇండోనేషియా నుంచి వస్తుందని మాత్రం దేశం చూపించాడు. ఇలా వస్తుంది, చాలామంది కుప్పలుగా శవాలు ఉన్నాయని చెప్తే మా యొక్క స్పెషల్ మదర్తో చెప్పాను. అక్కడ మా అమ్మ చెప్పమంటే అందరికీ చెప్పాను. కానీ అప్పుడు ఎవరు దాన్ని అందరికి గ్రహించలేదు. అయిపోయిన తర్వాత చాలామంది నాకు చెప్తే ఇలా దేవుడు చాలా దేశాల గురించి తెలియపరచడము. ఆ చిన్నతనంలోనే దేవుడు నాకు దేవుని సెకండ్ కమింగ్ గురించి దేవుడు తెలియపరిచాడు. సెకండ్ కమింగ్, నాకు సెకండ్ కమింగ్ అంటే చాలా ఇష్టం ఉండేదండి. సెకండ్ కమింగ్ విషయంలో చాలా ఇష్టంగా ఉన్నాడు. సెకండ్ కమింగ్ గురించి దేవుడు తెలియపరిచాడు. ఒకరోజు నాకు దర్శనం చూశాను. అర్లీ మార్నింగ్ సూర్యుడు నక్షత్రాలు అలాగిన ప్లేట్లో తిరిగి కింద పడిపోతున్నాయి. సూర్యచంద్ర నక్షత్రాలు పడిపోతున్నాయి. అంత కూడా కొలాప్స్ అయి పడిపోతుంది. నేను అరుచుకుంటూ గట్టిగా అరుస్తూ, ఇదిగో దేవుడు రాకుండా వచ్చేస్తుందని పరిగెడుతూ వీధి పరిగెడుతున్నా. అలా పరిగెడుతూనే పరిగెడుతున్నాను. నా రన్నింగ్ ఫాస్ట్ అయిపోయింది. పరిగెడుతూ అలాగే నేను అక్కడి నుంచి డిసప్పేర్ అయిపోయాను, కనిపించడానికి. అక్కడి నుంచి నాకు అటువంటి కొన్ని కళలు కూడా దేవుడు ఆ టైంలో ఇచ్చాడు. నాకు అందుకే ఎక్కువ సమయం సెకండ్ కమింగ్ గురించి ప్రకటించడం అంటే ఇప్పటికి చాలా ఇష్టంగా ప్రకటిస్తాను. నాకు దేవుడు చూపించే కొన్ని దర్శనాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ, సో దేవుడు ఆ టైంలో అటువంటి ప్రత్యక్షతను ఇస్తూ దేవుడు నడిపిస్తూ వచ్చాడు. నా కాలేజ్ టైంకి నేను బయటకు వెళ్ళిపోయాను కానీ నాకు అంటే నా ఫెలోషిప్ అనేది కొంచెం తక్కువైపోయింది. ఎందుకంటే మా స్పిరిచువల్ మదర్ దగ్గర ఉన్నప్పుడు మేము చాలా ఉదయం సాయంత్రం ప్రార్థన, దేవుని మందిరం అంటే నాకు ఎంత ఇష్టం అంటే దేవుని మందిరం ప్రతి పని నేనే చేయాలి. అందరికన్నా ముందు నేనే చేయాలి. తొడవటం అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క దుమ్ము కూడా ఉండకూడదు, ఎక్కడ బూర్జు ఎక్కడ కూడా కనబడకూడదు అనుకుని మొత్తం పడి మొత్తం అంతా కూడా తుడిచేసేవాడిని. అంతగా దేవుని మందిరం అంటే ప్రేమ ఉండదు. నేను నమ్ముతాను, దేవుని మందిరంలో మనం ఏ పని చేసినా అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మనం ఊడ్చినా, క్లీన్ చేసినా, మనం సాపలు వేసినా, దేవుని మందిరంలో మనం ఏ పని చేసినా హార్ట్ఫుల్గా దానికి తగిన ఫలితం కంపల్సరీ ఉంటుంది. నేను గ్రహించాను. సో దేవుడు నీ చేసిన పనిని దేవుడు చూశాడు. సో మన క్యాడర్గా దేవుని దగ్గర పెట్టుకోవాల్సింది, మనం దేవుని బిడ్డలం, ఆయన పిల్లలం, ఆయన ఊపిరిస్తే మనం బ్రతుకుతున్నాం అనేటువంటి ఆ విశ్వాసం అది ఎప్పుడు చేస్తామో తప్పకుండా దేవుని ఆశీర్వాదం ఒకటి ఉంటుంది. నా దేవుడు నిజంగా నా నేను చేసిన పనిని చూశాడు, దేవుడు ఆశీర్వాదం. ఇప్పటికీ ఒకసారి మా స్పిరిచువల్ మదర్ అన్నారు, నాన్న నేను చూస్తున్నా, నాకు ఒక
గొప్ప దైవజనుడు గుర్తొస్తున్నారా నేను అంటే ఆయన అంటే నాకు ఇష్టము. గొప్ప దైవజనుడు గుర్తొస్తున్నారా, నేను దేవుడు అలా వాడుకుంటాడేమో రాబోయే దినాల్లో అని ఒకసారి మా స్పిరిచువల్ మదర్ చెప్పడం నాకు బాగా ఇష్టం అనిపించింది. నేను ఎప్పుడు అలా ప్రార్థన చేస్తాను, ప్రభా నేను బ్రతికితే నీ కొరకే బ్రతకాలి, నేను చనిపోతే నీ కొరకే చనిపోవాలి ప్రభా. అందుకే కొన్నిసార్లు చనిపోయినా పర్వాలేదు దేవుని కొరకే బ్రతకాలనేటువంటి ఆ జీల ఆశ అనేది లోపల దేవుడు ఆత్మలో దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు ఇప్పుడు అనేక సార్లు. సో దేవుడు నిజంగా నా బాల్య జీవితం దేవుడు తోడైనాడు, నా కాలేజ్ లైఫ్లో దేవుడు తోడైనాడు. సో కాలేజ్లో కూడా నాకు ఫెలోషిప్ నాకు దూరమైంది, కానీ అక్కడ ఉండేటువంటి చర్చ్కి, అక్కడ క్రైస్ట్ చర్చ్ ఉన్నది, లూథరన్ చర్చ్, ఈ లూథరన్ చర్చ్కి ఎవ్రీడే చర్చ్కి వెళ్ళేవాడిని. ఎవ్రీడే చర్చ్కి వెళ్ళి చర్చ్లోకి వస్తే ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. నా యొక్క డిగ్రీ అంతా కూడా నేను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే నా లైఫ్లో ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక అబ్బాయి ఉండేవాడు. తను ఎప్పుడు నన్ను దూషించేవాడు. ఎలా అంటే దేవుని పెట్టరా అని గేల్ చేసేవాడు, కామెంట్ చేసేవాడు. బైబిల్ చర్చ్కి వెళ్తే ప్రతి చర్చ్కి వెళ్ళేవాడు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో కూర్చునే వాళ్ళకి బ్యాచ్ ఎప్పుడు దేవుని పెట్ట వెళ్తున్నారు అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు. కామెంట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఏమనేవాడు కదా, నా పక్కన నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు, అరుణ్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. ఈ అరుణ్ అనే ఫ్రెండ్ ఎప్పుడు కూడా అనేవాడు, వాళ్ళ కామెంట్ చేస్తూ ఉంటే ఎందుకు ఊరుకున్నావు, ఒక మాట చెప్పినా కొట్టేస్తాను, ఒక మాట చెప్పి కొట్టేస్తానంటే వద్దురా ఏమొద్దు దేవుడు చూసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ రూమ్మెంట్ వచ్చి మా రూమ్ తలుపు తడుతున్నాడు అర్ధరాత్రి. ఏంటి అని చెప్పి తడితే, అరే అలానా వాడికి బాగాలేదు, వాసుకి బాగాలేదు, చాలా జ్వరం వచ్చేస్తుంది, వాడు ఏమైపోతే భయం వచ్చేస్తుంది, నాకు అందుకే వచ్చాను, మీరు ప్రార్థన చేసుకుంటారు కదా ఒకసారి ప్రార్థన చేస్తామంటే వెళ్ళి ఆ రాత్రి ప్రార్థన చేశాను. ఆ రాత్రి తన కోసం ప్రార్థన చేస్తే వెంటనే చెమటలు పట్టేసే దానికి మేము ప్రార్థన చేసి వచ్చేసాను. నెక్స్ట్ డే ఉదయాన్నే వచ్చి తలుపు తడుతున్నారు. ఎవరైనా తలుపు తీసేప్పుడు కూడా వచ్చి గట్టిగా ఇలా పట్టుకొని కాలు పట్టేసుకొని, నన్ను క్షమించు రాజేష్, నన్ను క్షమించరా, నేను చాలాసార్లు తిట్టాను, ఒక మాట కూడా నువ్వు నన్ను అనలేదురా, ఎందుకు అనలేదురా నువ్వు నన్ను ఒక మాట కూడా, రాత్రి నువ్వు వచ్చిన ప్రార్థన చేసావంట, ఇదిగో నేను చాలా బాగున్నాను అని రాత్రి అనిపించింది, నేను చచ్చిపోతాను ఇంకా బతకనేమో అనిపించింది, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు అని చెప్పి అతను నన్ను ఎంతో దూషించే వ్యక్తి ఆ నెక్స్ట్ డే నుంచి నాతో పాటు చర్చ్కి వస్తానని చెప్పి నన్ను అడిగాడు. తను నాతో పాటు చర్చ్కి వచ్చాను. నేను కాలేజీ విడిచి నేను వచ్చేంతకాలం నన్ను వదిలిపెట్టలేదు. నేను ఎంతగా ప్రేమించే వ్యక్తిగా మారిపోయాడంటే అసలు నేను లేకుండా అన్నం కూడా తినేవాడు, అంత ఇదిగా మారిపోయాడు అనమాట. సో దేవుడు నిజంగా దేవునికి అప్పగించినప్పుడు మన శత్రువులు కూడా మన మిత్రులుగా చేయబడతారు. దేవునికి అప్పగించినప్పుడు మన శత్రువుగా కాక దేవుని బిడ్డగా చూసినప్పుడు మన శత్రువు కూడా మన మిత్రుగా చేస్తాడు దేవుడు. అది దేవుడికి సాధ్యం. హృదయాలు తిప్పువాడు ఆయన, జీవితాలు మార్చేవాడు ఆయన. అలాగే నా జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తూ నేను నిశ్చయముగా ఎంసీఏ చదువుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. నేను బెంగళూరులో ఎంసీఏ చదువుకున్నాను. నేను బెంగళూరులో నేను జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు కాలింగ్ ఇచ్చాడు. ఎలా కాలింగ్ ఇచ్చాడు బ్రదర్, ఎలా పిలిచాడు దేవుడు అంటే, ఓ దినం నన్ను వర్క్ చేసుకుని బాగా అలసిపోయి వచ్చాను. రూమ్కి వచ్చి అలా పడుకున్న తర్వాత నాకు ఎందుకో లేచి ప్రార్థన చేయనిపిస్తుంది. ఓపిక లేదు కానీ ప్రార్థన చేయం. కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయ దేవుడు ఎప్పుడు చెప్తారు తెలుసా, నీ ఓపిక లేనప్పుడే లేచి ప్రార్థన చేయమంట. ఓపిక లేదు ఆయన ప్రార్థన చేయమని, ఓపిక లేదు లేచి మోకరించి కేవలం అలా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థన చేయట్లేదు, కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తున్నా. వెంటనే నేను ఒక సౌండ్ వింటున్నా. సౌండ్ ఏంటంటే నా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరో పిలుస్తున్నారు అనుకుని నేను బయటకు వచ్చి డోర్ తీసేప్పటికే ఎవరు లేరు అక్కడ. మళ్ళీ వెళ్ళి మోకరించడం వెంటనే అప్పుడు స్వరం వినబడుతుంది నాకు, నా ప్రియకుమారుడా అని ఒక స్వరం వినబడుతుంది, రాజేష్ ప్రియకుమారుడు అని. ఆ స్వరం నేను వినగా వెంటనే నా రూమ్ అంతా కూడా ఒక గొప్ప వెలుగుతో నింపబడి, దేవుని శక్తి చేత నింపబడిపోయి నిశ్చయంగా వెలుగులో నేనున్నాను. నేను ఆరాధిస్తున్నాను. నా ప్రతి పాపాలు, నా ప్రతి దోషాలు, నేను అబద్ధాలు అన్నీ కూడా ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవుని స్తుతిస్తున్నాను. ఆ టైంలో దేవుడు నాకు నేను ఏంటి, నా ఎడల దేవుని ప్రణాళిక ఏంటి, నన్ను దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు, దేవుని సంకల్పం ఏంటి అన్నది దేవుడు నా ముందు కళ్ళ ముందు అన్ని చూపించాడు. దేవుడు అన్ని చూపిస్తూ వచ్చాడు. నువ్వు వెళ్ళి నా పని చేయి, ఎందు నిమిత్తమని నేను కాపాడాను, ఎందుకొరకే నేను ఏర్పరచుకుని నేను పుట్టించుకున్నాను, నేనే నేను పుట్టించాను. దేవుడు నాకు చెప్తున్నాడు. మాట్లాడి కూడా చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా ఆనందం కలుగుతుంది. ఒక పక్క నా దోషం అన్నింటి మీద దేవుని పాదాలతో కన్నీరు కారుస్తున్నాను. దేవుడు శుద్ధీకరించి దేవుడు నన్ను బలపరిచాడు. ఆ దర్శనమే పొందినటువంటి తర్వాత నుంచి నా మైండ్ అంతా మారిపోయింది. ఇది నా పర్పస్ కాదు, ఇక్కడ ఉంటున్న పర్పస్ కాదు, నేను దేవుని పని చేయాలనేటువంటి ఒక ఆశ నా హృదయంలో పుడుతూ వచ్చింది. ఇది నేను ఒక 1 monthలో మరలా తిరిగి గూడూరు వచ్చేసాను. గూడూరు వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంక జాబ్ చేయను, దేవుని సేవ చేస్తానని చెప్పి ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరికి ఏం అర్థం కాలేదు.
ఏంటి మొదట మా నాన్న తెలియని మా నాన్న నన్ను ఎంత ప్రేమించాడో నాకు అంత కోపం వచ్చేస్తుంది మా నాన్నకి. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన పదజాలంతో ఆయన కొన్ని మాట్లాడేవాడు. కానీ నాకు ఎప్పుడు ఆయన మీద కోపం కానీ బాధ కానీ ఎప్పుడు వచ్చేది కాదు. అని కోపం నేనేదో బాగా చదువుకొని నువ్వు పెద్దోడివి, ఇంటిని అంతటిని పోషిస్తావు, ఇంటికి ఆధారం నీవు, పెద్ద కొడుకువి, నా తర్వాత నువ్వే చూసుకోవాల్సిందని చెప్పి ఇన్ని మాట్లాడేవాడు. ఇవన్నీ వింటున్నాను, ఇవన్నీ వింటున్నా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మా నాన్న అంటే నాకు భయం. ఇప్పటికీ మా నాన్నగారు అంటే భయం నాకు. ఎందుకంటే ఏమో తెలీదు, నాన్నగారు అంటే ఆయన అంటే భయం నాకు. ఇప్పుడు కూడా భయపడతాను. ఇంత ఏదైనా మా నాన్నకి ఎదురు సమాధానం చెప్పడం అంటే ఎప్పుడు చెప్పను నేను. అని చెప్తే వింటాను, అలాగే నాన్న అంటాను. ఏమైనా ఉంటే తర్వాత చెప్తాను, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎదురు సమాధానం ఎప్పుడు కూడా మా నాన్నగారికి నేను చెప్పలేదు. సో ఇప్పటికీ ఆ భయం ఉంది. అట్లా మా నాన్నగారు తిరుగుతుంటే ముఖం చాటేసుకోవడానికి అటు ఇటు వెళ్ళిపోయేవాడిని. నాన్నగారు ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు, నాన్న పొలం వెళ్ళిపోయాడంటే అప్పుడు రూమ్లోంచి బయటకు వచ్చాను. అప్పుడు దాకా నేను పడుకో ఉండేవాడిని, లేదంటే ఏదో ఒక రూమ్లో, ఆ రూమ్లో, ఈ రూమ్లో ఎక్కడికి దాచుకున్నాను, దాగేవాడిని అనమాట. నన్ను చూస్తే తిడతాడేమో. అప్పుడు నాన్న తిట్టేవాడు, ఎలా బతుకుతారా నువ్వు, ఎలా జీవిస్తావు, నువ్వేదో బాగా జాబ్ చేసుకొని ఏదో బయట దేశాలకు వెళ్ళి బాగా బతుకుతావు అనుకుంటే నువ్వు అట్టు వెళ్తావు ఇట్టు వెళ్తావు, నా ఫ్రెండ్స్ పిల్లలు చూడు ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరి గురించి చెప్పేవాడు. వాళ్ళందరూ పిలిపించేవాడు, వాళ్ళకి ప్రతిరోజు క్లాస్ పీకేవాడు. ఒక్కరు వచ్చి ఒక్కొక్క క్లాస్ వేసేవాడు. ఎలా అంటే ఇదేంటి ఇలా చేస్తున్నావు, అందరి దృష్టికి నేను పనికి మాలినోడిగా ఉన్నాను, కానీ నా దృష్టిలో మాత్రం ఒక క్లారిటీ ఉంది, నేను పనికి వచ్చే సాధనాన్ని. ప్రైజ్ అలా నాకున్న నమ్మకం అది. అందరి దృష్టిలో నేను పనికి మాలినోడిని, పనికిరానోడిని, జ్ఞానం లేనోడిని, బట్ నా దృష్టిలో మాత్రం దేవుడు నాకు చెప్పేవాడు, నువ్వు నా చేతిలో బలమైన సాధనం, నా చేతిలో సాధనం అని చెప్పేవాడు. నేను ఎప్పుడు ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకుంటే నా క్లోజ్ రూమ్ కావాలనగా ఎక్కడ ప్రార్థన చేసి చూస్తే మా ఇంట్లో ఒక స్టోర్ రూమ్ ఉండేది, చాలా పొడవుగా ఉండేది స్టోర్ రూమ్ ఉండేది. వడ్ల రూమ్ అంటే వడ్లన్నీ కూడా దాంట్లో వేసేవారు. పండిన పంట అంతా ఆ వడ్లు బస్తాలకు దాంట్లో కొంచెం స్థలమే ఉండదు, చిన్న స్థలం ఉండేది. ఆ స్థలం డోర్ తీసే స్థలం ఉండేది. ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి మోకరించేవాడిని. ఫ్యాన్ ఉండేది కదా, ఏముండేది కాదు, చెమట్లు కారిపోయిండేవి. కింద చూస్తే నీళ్ళు మొత్తం తడిచిపోయిండేది. కానీ నాకు ఎలా అనిపించదు అంటే బాగా ప్రార్థన చేసుకున్నాను, ఆ చెమట మొత్తం కారుతుండే, చాలా బాగా ప్రార్థన చేసుకుని ఫీలింగ్ ఉండేది లోపల నాకు. సో అప్పుడు దేవుడు నన్ను దర్శించామండి. ఎలాంటి కొన్ని గంటలు దేవుని సొంత గడిపేవాడిని. కొన్నిసార్లు ఉదయం వెళ్తే సాయంత్రం ఎప్పుడు బయటకు వచ్చేవాడిని. మా నాన్నమ్మ నాకు ప్రొటెక్షన్. ఎక్కడికి వెళ్ళాడంటే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి మా నాన్నమ్మ చెప్పేదనమాట. మా నాన్న చెప్పేది, నాన్న మన ప్రార్థనకి వెళ్తున్నాను అనేవాడిని. వెళ్ళాను, వెళ్ళి ప్రార్థన చేసుకోపో అనేది. నాకు చాలా ఫుల్ సపోర్ట్ మా నాన్నమ్మ. నిజంగా నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు దేవుడు ఇలా వాడుకుంటున్నట్టు ఈ కాలంలో కనుక మా నాన్నమ్మ నాతో ఉంటే ఆమె ఇంకా డాన్స్ చేసేవాడు, ఎగిరికి అంతేస్తుంది అనమాట. అంతగా ఆనందించి దేవుని ఆరాధించేది. అంత మంచి మనసు కలిగినటువంటి నాన్నమ్మ. చాలామంది యాక్చువల్గా కూతురు బిడ్డలు ప్రేమిస్తారు నాన్నమ్మలు అంటే అంటూ ఉంటారు, కానీ మా నాన్నమ్మ కొడుకు బిడ్డలు అని మమ్మల్ని ఎంతగానో అందరినీ ప్రేమించేది. నన్ను మాత్రం ప్రత్యేకంగా మాత్రం చూసేది. మా నాన్నమ్మ నన్ను ఎవరైనా ఒక మాట అంటే, ఈవెన్ నా భార్య నన్ను ఒక మాట అన్నా సరే ఆమె ఊరుకునేది కాదు, వెంటనే ఇంక పడిపోతుంది అనమాట, భయపెట్టేసేది. అంతేదిగా అంతగా ప్రేమించేది మా నాన్నమ్మగారు. మా నాన్నమ్మగారు నాకు కాపాలన్నమాట. రూమ్లోకి వెళ్ళేవాడిని, గంటలు మొరపెట్టుకున్నాను. అప్పుడు నేను దర్శనాలు చూడటం ప్రారంభించాను. పరలోక దర్శనం. నా ఎడల దేవునికున్న ప్రణాళిక ఏంటి, నేను ఎలా బ్రతుకుతాను, అందుకే నా జీవితం గురించి ఎప్పుడు నేను ఎప్పుడు చింతపడలేదు. రేపు ఎలా బతుకుతాను, రేపు జీవితంలో ఎలా ఉండాలి, బట్ నాకు చింత ఎప్పుడు ఎందుకో తెలుసా, నేను ఆల్రెడీ చూసేసాను. నా దేవుడు నా లైఫ్ని ఆల్రెడీ చూపించాను. నువ్వు ఇలా ఉంటావు, ఇలా చేస్తాను. ఒకరోజు ఆ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఒక పక్క అనేక మంది వ్యాధుల నుంచి విడుదల పొందుకున్న వాళ్ళు దేవుని స్తుతిస్తుండే, మరికొంతమంది దేవుని ఆత్మచేత నింపబడినట్టు వారు దేవుని ఆరాధిస్తుండే, మరొక పక్క నిజంగా దురాత్మల చేత పీడింపబడుతున్న విడుదల పొందుకొని దేవుని కనపరిచేవారు మరొక పక్క కనబడుతున్నారు. ఇలా గుంపులు వారు ఇక్కడ చూస్తున్న అందరినీ కూడా దేవుడు చెప్పాడు, నేను ఈ విధంగా నేను వాడుకుంటాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పి దేవుడు నాతో దేవుడు బలపరిచేవాడు. ఆ రూమ్ నుంచి బయట రాగానే మరలా డిప్రెషన్, మా నాన్న చూడగానే మరలా ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలనిపించేది. సపోజ్ మేము నాన్న చూడగానే రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్లో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒకరోజు మా నాన్న నన్ను పిలిచి, నాన్న నువ్వు ఇలా అయితే చాలా కష్టం, మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని వారు బాగా ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు బాగా బతుకుతారు, నీవు రేపు అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు అంటే ఆయనకున్న ఆలోచన, ఈ ఆలోచన నాది కాదు, వాళ్ళు చూసింది ఎవరు 10 రూపాయలు ఇస్తారా, ఎవరు 20 రూపాయలు ఇస్తారని చెప్పి వెళ్ళాల్సి వస్తుంది. నేను అలా చూడలేనురా, ఎందుకంటే నువ్వు పుడితే మాకు అన్నీ కలిసి వచ్చాయి, అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఉన్నాయి. నేను ఎలా పెంచామంటే నీ కాలు కింద పడితే కందిపోతావు అన్నట్టుగా పెంచాను నేను.
ఇదిగో నువ్వు చిన్నపిల్లలప్పుడు మేము తింటూ ఉంటే తెలియక నువ్వు పాస్ వేస్తే మేము అది అమృతంగా తినేవాళ్ళం. అలా ఉన్నది, అంత బాగా పెంచాను కనుక ఈరోజు నువ్వు అలా అయిపోతే మేము చూడలేమని చెప్పి మా అక్క నాన్న అనేవాళ్ళు. కానీ ఒక మాట చెప్పాను, నాన్న నా దేవుడు ఎప్పుడు అలా నన్ను ఉంచుడు, నేను కోటేశ్వరుడిగా ఉంటాను. అంటే కోటేశ్వరుడు అంటే నేను డబ్బులు ఇన్ని సంపాదిస్తాను కాదు, దేవుళ్ళు అంత ఉన్నతమైన వాడిగా ఉంటాను అని చెప్పి మా నాన్న పైనుంచి కిందకి నన్ను ఇలా చూసి ఆయన నవ్వుకుని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చాడు. దేవుడు ఆడుకోవడం ప్రారంభించాడు, దేవుడు నన్ను బలపరచడం ప్రారంభించాడు. నిశ్చయముగా మాకు ఆత్మీయ తల్లి ద్వారా నేను బలం పొందుతున్నాను, బలపరచబడుతున్నాను, అనేక చోట్లకి వెళ్తూ ఉన్నాను. దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒక గొప్ప కార్యము నన్ను దేవుని సేవ వైపు నడిపించాలా చేస్తాను. ఒక గొప్ప కార్యం, ఆ గొప్ప కార్యం ఏంటి అంటే, ఒకసారి నా ఫ్రెండ్ ఒకరు ఉండేవారు, ప్రవర్తన వ్యక్తి. ఆ అబ్బాయి నా దగ్గరికి నాకు వచ్చి ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు, ఒక చిన్న సెల్ ఫోన్ ఇచ్చాడు, మోటోరోలా సెల్ ఫోన్. అప్పుడు అంతకుముందు నల్ల ఫోన్లు వచ్చాయి, చిన్న ఫోన్. ఈ ఫోన్ తీసుకొచ్చి అన్న ఈ ఫోన్ వాడుకో అని చెప్పి తనే నెంబర్ కొని తనే ఫోన్ ఇచ్చి వెళ్ళాడు. ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. కానీ ఆ తర్వాత ఒక రోజు అర్ధరాత్రి ఒకసారి నాకు ఫోన్ చేశారు, కనిగిరి ప్రాంతం నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు నాతో చెప్పారు, అయ్యా వాళ్ళ ఫోన్ చేశారు కానీ ఏడుస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసుకుని, అయ్యా మా బిడ్డకి బాగలేదు, షుగర్ ఎక్కువైపోయింది, 10 సంవత్సరాలు షుగర్ దాదాపుగా 500 దాటేస్తుంది షుగరు, డాక్టర్లు ఇంక వేస్ట్ చనిపోయాడు అంటున్నారు, ఇది పరిస్థితి అంటుంది. వెంటనే వాళ్ళ మదర్ తీసుకుని ఏడుస్తోంది, నా బిడ్డను ఎలాగైనా బ్రతికించాలి, బిడ్డను ప్రార్థన చేయండి అని. సరే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పాడు, లేదు తను బ్రతుకుతాడని దేవుడు నాతో చెప్తున్నాడు. నేను అదే మాట ఆమెతో చెప్తున్నాను. అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ నాతో చెప్పాడు, అయ్యా ఇది తెలీదు, వాడు ఆల్రెడీ చనిపోయాడు. డాక్టర్ నాతో చెప్పాడు, కానీ తల్లిగా తట్టుకోలేదు, నేను చెప్పలేదు ఇది విషయం. ఏమవుతుంది మరలా ప్రార్థన చేశా, దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, తను బ్రతుకుతాడు, బాగు చేస్తాను దేవుడు నాతో చెప్తున్నాడు. సో నేను అదే మాట చెప్పాను, మీరు వెళ్ళి చూడండి అంటే వారు వెళ్ళారు. నెల్లూరు నారాయణ హాస్పిటల్ జరిగిన సంఘటన. వెళ్ళి చూసేప్పటికీ నిశ్చయంగా అందరూ ఆ బిడ్డకి మొత్తం ఆక్సిజన్ అన్నీ తీసేస్తున్నారు. వాళ్ళు ఆ లోపల నుంచి ఆ అద్దాల్లో నుంచి చూసేప్పటికీ ఒకసారిగా చెయ్యిలో కదలటం ప్రారంభించాడు. ఫింగర్స్ ఇట్లా మూవ్ అవుతున్నాయి. ఫింగర్ మూవ్ అవగానే కొద్దిసేపు అయినప్పుడు కళ్ళులో తెరిచాడు. వెంటనే వాళ్ళ నాన్నకి పరిగెత్తుకెళ్ళి ఇదిగో నా బిడ్డ బ్రతికాడు అని అక్కడున్నట్టు నర్సులు అందరూ పిలుచుకొచ్చేప్పటికీ అతను బ్రతికాడు. కళ్ళు తెరిచి చూస్తున్నాడు. సో అప్పుడు హార్ట్ బీట్ రావడం ప్రారంభించింది. అటువంటి దాదాపుగా 560 షుగర్ అంతా ఉంది. ఆ అంతలో షుగర్ వ్యక్తి అలా షుగర్ రెడ్యూస్ అయిపోతూ తను బ్రతికాడు. ఆ అబ్బాయి స్టిల్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అండి. ఇప్పటికీ బ్రతికారు నా బిడ్డ. సో దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మొట్టమొదటిసారి వాళ్ళకు ఓపెన్ మీటింగ్ పెట్టారు, ఓపెన్ ప్రార్థన పెట్టారు. అంటే వీధిలో స్ట్రీట్ ప్రేయర్ పెట్టుకున్నారు వాళ్ళు కృతజ్ఞతగా. అక్కడ నుంచి నాకు ఈ యొక్క అవుట్డోర్ ప్రీచింగ్ అంతా కూడా ప్రారంభించబడింది. అక్కడ నుంచి అనేకమైన ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్ళిన ప్రతి చోట దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రైజ్లో నేను ఎప్పుడు దేవుడిని అడగలేదు, ప్రభా నాకు స్వస్థత వరం, ప్రభా నాకు ఆ వరం ఎప్పుడు దేవుడిని అడగలేదు. కానీ ఒకటి మాత్రం అడిగేవాడిని, ప్రభా నాకు ఎప్పుడు పేతురు యోహానుల గురించి ఒక మాట వింటాను. ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ యొక్క దేశంలోకి ప్రాంతం వెళ్ళినప్పుడు ఇదిగో భూమిలో తలకిందులు చేరు ఇక్కడికి వచ్చుతారు అనే మాట వింటా. ఆ మాట వింటే ఎందుకో నాకు రోమాన్ని ఎక్కబడుచుకుంటే దేవాన్ని నేనంటూ సేవ చేస్తే ఇలా సేవ చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగానే బ్రతకాలి ప్రభా, ఆ ప్రత్యేకత నీ తండ్రి అని చెప్పి ఎప్పుడు ఇలా ప్రార్థించాను, ఎప్పుడు దేవుని ఇలా అడిగేవాడిని. సో నిశ్చయంగా దేవుడు అలాగనే ఆశీర్వదిస్తూ ఆ తర్వాత అనేక చోట్లకు వెళ్ళడానికి మా నాన్నగారు ఆశ, నేను అమెరికా వెళ్ళాలని. దేవుడు అలాగనే అమెరికా దేశం తీసుకెళ్ళాడు, అలాగనే దేవుడు దేశాలు తీసుకెళ్ళాడు. దేవుడి నామ మహిమార్థమే దేవుడు వాడుకున్నాడు ఆయనకి చిత్తమును బట్టి, ఆయన ప్రణాళికలో. సో అక్కడి నుంచి మీటింగ్స్ ప్రారంభమయ్యే అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చూస్తూ వచ్చాడు. నేను ఆ రోజు ఏ దర్శనమైతే చూశానో ఆ యొక్క వడ్ల కొట్టులో ఆ దర్శనము నా జీవితంలో నెరవేర్చబడుతుంది, నా జీవితంలో జరుగుతుంది. దేవుడు ఇలాగున అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఈరోజు దేవుడి చేతిలో ఓ సాధనంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, దేవుడు నాకు చూపినటువంటి ఆ గొప్ప ప్రేమ. సో కనుక నిశ్చయముగా నా జీవితంలో మరొక ఆశీర్వాదకరమైనటువంటి సంఘటన ఏది ఉందంటే అది నా యొక్క వివాహం. నా వివాహ విషయంలో నాకు వివాహం అనేది ఏదో నేను ఇష్టపడి నేనేదో చేసుకోలేదు. కానీ దేవుడు ఆయన సంకల్పము చొప్పున ఆయన చిత్తానుసారంగా ఒక దేవుని దైవజనుని యొక్క కుమార్తె గొప్పగా దేవుని చేతిలో గొప్పగా ఏది ఆశించక యథార్థత కలిగి సేవ చేసినటువంటి ఒక గొప్ప దైవజనుడు మరి నిశ్చయముగా ఎంవిజే సమాధానం గారి యొక్క వాడపల్లి ప్రాంత రాజమండ్రిలో గొప్ప సేవ చేశారు. సో వారి యొక్క పెద్ద కుమార్తెను నేను పెళ్లి చేసుకోవడానికి దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించాడు. ఆమె పేరు లిల్లీ మేరీ గ్రేస్. డాక్టర్గా ఎంత చదువుకున్నా కానీ ఎప్పుడు కూడా నా ముందు కానీ
అనేక విషయాలు ఎప్పుడు డాక్టర్కి ఎప్పుడు బిహేవ్ చేయలేదు. సో ఎప్పుడు దేవుని బిడ్డగా బ్రతికేది, దేవుని బిడ్డగా జీవించడానికి ఎప్పుడు కూడా మంచి మనసు కలిగింది. ఎప్పుడు డాక్టర్గా నా ముందు ఎప్పుడు గర్వంగా ఉండడం కానీ, గర్వం అంటే గర్వం అని కాదు, అలాగ నా ప్రౌడ్గా ఉంటే ఎప్పుడు అలా లేదు. కానీ ఎప్పుడు దేవుని, ఎందుకంటే ఒక దైవజన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె కనుక ఆ వాల్యూస్ ఆమెకు తెలుసు. నేను దేవుని అడిగేవాడిని, ప్రభా నేను పెళ్లి చేసుకుంటే నాకు నువ్వు ఒక వైఫ్ని ఇస్తే, ఆ వైఫ్ అంటే దేవుని పరిచయం ఎరిగినటువంటి ఫ్యామిలీ నుంచి రావాలి. మిగతా వారు నన్ను అర్థం చేసుకో, నాకు వేసేట వాళ్ళకి అర్థం కావు కాబట్టి క్లాస్ వచ్చేస్తాయి. అలా కనుక ఉంటే సేవ అంటే వారికి తెలుసు, సేవ ఎలా ఉంటుందో, సేవలో యొక్క ఆ మెలకువలు ఎలా ఉంటాయో వాళ్ళు అర్థం చేసుకోగలరు. అలాగే మోల్డ్ అవ్వగలరు. లేక వేరే వాళ్ళు ఉంటే, ఇదిగో నీ దగ్గర ఉండి బాగా బతికేవని అనుకున్నాను, ఇలా అయిపోయావా, ఈ తక్కువ ఉంది ఆ తక్కువ ఉందని చెప్పి అనుకున్నాను. కానీ మా జీవితంలో దేవుడు లిల్లీని దేవుడు నాకు వైఫ్గా ఇచ్చిన రావటము నా జీవితం గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. నాకు నిజంగా తను వచ్చినప్పటి నుంచి ఇంకా విశ్వాసంలో బలపడటం ప్రారంభించాను. ఇంకా దేవుని పరిచయంలో ఇంకా మరింత బలముగా, మరింత శక్తివంతంగా దేవుని పని చేయడానికి దేవుడు నాకు గొప్ప కృపనిచ్చాడు. కానీ ఎప్పుడు ఆ ముందు నేను చెప్పలేదు, కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఆమె నిజంగా నాకు బ్లెస్సింగ్, దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకంటే ఆమె సపోర్ట్ కనుక లేకపోతే ఇన్ని ప్రదేశాలను తిరగలేనండి, ఇన్ని చోట్లకి నేను వెళ్ళలేను, ఇన్ని చోట్ల నేను ఉండలేను. ఆమెకు సపోర్ట్ వల్ల చాలా ప్రాంతాలకు వెళ్ళడానికి, దేవుని సేవలో బలమైన పరిచర్య చేయడానికి నిజంగా ఆమె ఇచ్చే సపోర్ట్ వల్లనే చాలా చాలా ప్రార్థనలు చేయగలుగుతున్నా, చాలా చోట్ల దేవుని యొక్క మహిమార్థం నిలబడగలుగుతున్నా. కాబట్టి మా ఇద్దరి యొక్క లైఫ్ ప్రారంభించిన దినాల్లో కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి. దేవుని అడిగేవాడిని, ప్రభా ఎలా బ్రతకాలి నాకు తెలియదు, నేను ఎప్పుడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాను, ఎలా జీవించాలో తెలియదు. పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత భార్యను పోషించాలి, ఇవన్నీ కావాలి. నేనైతే జాబ్ చేయట్లేదు, నా పరిస్థితి ఏంటి ప్రభు అని అడిగిన దేవుడు ఒకేమో చెప్పాడు, ఐ ఆమ్ యువర్ ప్రొవైడర్, నేను నీకు పోషకుడు అని చెప్పి దేవుడు నాతో చెప్పాడు. సో ఆ మాట పట్టుకున్నాను. దేవుని అడిగాను, దేవా నీ మీద ఆధారపడటం ఎలాగో నాకు నేర్పించు, నీ మీద ఆధారపడి జీవించడం ఎలాగో నాకు నేర్పించు ప్రభు అని అడిగినప్పుడు దేవుడి మీద ఆధారపడే విధంగా నా యొక్క సోల్, మైండ్, నా స్పిరిట్ అంతా కూడా దేవుడు మోల్డ్ చేశాడు. ఒక విషయం బాగా గుర్తుంది, ఒక విషయం నేను చెప్తాను. మా యొక్క కుటుంబంలో ఒకసారి మా ఇంట్లో చిన్న ప్రార్థన జరుగుతుంటే నా వైఫ్ యొక్క అన్న వాళ్ళు, బావ వాళ్ళు అందరూ కూడా ఇంటికి వచ్చినారు. అందరు ప్రార్థన జరుగుతుంది, ఉన్నపాట వంటలు స్టార్ట్ చేశారు, గ్యాస్ అయిపోయింది. నైట్ టైం గ్యాస్ అయిపోయేప్పటికీ నాకు చెప్తాను, గ్యాస్ అయిపోయింది ఏంటంటే నాకున్న ఆప్షన్ ఒకటే, దేవుడు తప్ప వేరేది లేదు. ఆ టైంలో వెళ్ళి తీసుకొచ్చే స్థితి కూడా లేదు. నాకు వెళ్ళి ఆ గ్యాస్ బండ మీద చేయి పెట్టి ప్రార్థన చేసి వెలిగించమన్నారు. అందరు నన్ను చూసి నవ్వుకున్నారు, ఇదేంటి బావా మనుషులకి ప్రార్థన చేస్తారు కానీ ఈ గ్యాస్ బండ్కి ప్రార్థన చేయటం ఏంటి, ఇది ఏమి విచిత్రంగా ఉందంటే, ఇది వెలిగించమన్నారు. వెలిగిస్తే ఎన్ని నెలలు వచ్చింది? 3 months అండి. 3 నెలలు ఎంటీ బండ. నిజంగా నమ్మడానికి ఇది అసఖ్యంగా ఉంటుందేమో, బట్ దేవుని బిడ్డల జీవితంలో దేవుడు చేసే కార్యాలన్నీ కూడా అసాధ్యంగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరు. 3 months నాకు ఆ బండ మరలా తిరిగి నాకు బండ కొనుక్కునే స్థితి నాకు వచ్చిన వరకు ఆ బండ అలా నడుస్తూనే ఉంది. ఇక నాకు ఇంకో సోర్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇది స్టాప్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చాలా గొప్పగా. అలాగిన ఇంకొక విషయం కూడా ఉంది. ఒకసారి వంట విషయంలో కూడా వేరే అందరూ వచ్చారు నాతో పాటు, కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. నాకు విజయవాడలో టీం ఉండేవాళ్ళు. విజయవాడలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు నాతో పాటు మేము ప్రేయర్కి వెళ్ళి వచ్చాం. ఒకసారి ఇంటికి రాగానే అన్నం వండమని చెప్పాను. బియ్యం కొంచెమే ఉన్నాయి, అందరికీ సరిపోయేంత బియ్యం లేవు. కానీ ఆడవాళ్ళకి కొంచెం ఉంటుంది కదా, ఇదేంటిది చెప్పా పెట్టకుండా వచ్చి అన్నం వండమంటే ఎట్లా ఫీల్ ఉంటుంది కదా. కానీ అటువంటి ఫీల్ అయితే లేకుండా లిల్లీ మరి ఎంత కావాలో ఇండియా ఉన్నాయి, కానీ నేను చెప్పాను ఎంతమందికి అవసరం అవుతుందో, ఎన్ని రైస్కి ఎంతమందికి ఎంతమందికి వండుతామో అన్ని వాటర్ పోసి పెట్టొచ్చేసింది. వచ్చిన తర్వాత చూస్తే అన్నం అయిపోయిన తర్వాత అన్నం పొంగిపోయింది. కొంచెం ఒక ఇద్దరు తినేటువంటి బియ్యమే ఉన్నాయి. కానీ ఆ రోజు దాదాపు ఎంతమంది తిన్నాం? 20 members తిన్నామండి. 20 members ఫోన్ చేసాం, ఎవరికి కొదువు లేదు. అందరూ కొంచెం తినేవాళ్ళు కాదు. యవనస్తులు ఎలా తింటా మనకు తెలుసు. అంత తిన్నా దేవుడు సమర్థించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా జీవితంలో దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి దేవుడు నాకు నా జీవితంలో చేస్తున్న గొప్ప అద్భుతాలు ఇవన్నీ కూడా.
విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు, విశ్వాసమును స్థిరపరిచాడు. ఈరోజు అదే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని క్రీస్తు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో పరిగెడుతున్నాను. ఆయన నాకు కర్త, నన్ను నడిపించేవాడు ఆయన. ఇలాంటి విశ్వాసంతో ఈరోజు ఎక్కడ అడుగు పెడితే దేవుని నామములో అన్ని గొప్ప విడుదల కార్యాలు చూస్తున్నాం. అంతమంది విడిపించబడుతున్నారు, అంతమంది స్వస్థపరచబడుతున్నారు. క్యాన్సర్ వ్యాధి కలిగిన వారు, భయంకరమైనటువంటి నిశ్చయముగా భయంకర బలహీనత కలిగిన వారు, రక్తస్రావం గలవారు, ఇదిగో భయంకరమైన గుండె జబ్బులు గలవారు, భయంకర పరిస్థితులు ఉన్నటువంటి అనేక మంది 20, 30, 40 సంవత్సరాల వారందరూ కూడా దేవుని యొక్క నామ మహిమ కొరకే దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు, దేవుడు వారికి విడుదలిస్తున్నాడు. ఇది రాజేష్ వల్ల జరుగుతున్నది కాదు, రాజేష్ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరికి ఏమి జరగదు. కానీ సర్వోన్నతమైన దేవుడు వారిని ప్రేమించి ఆయన యొక్క నామములో గొప్ప కార్యాల దేవుడు చేస్తున్నాడు. అనేక మంది విడిపించబడుతూ, అనేక మంది స్వస్థపరచబడుతూ, అనేక మంది దేవుని రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడుతున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మా నాన్నగారు, మా అమ్మ, మా కుటుంబం అంతా కూడా దేవుని పరిసరం అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారు విజయవాడ వచ్చినప్పుడు నాతో తిరగటం అంటే చాలా ఇష్టం అని అడుగుతాడు, నాన్న నేను రానా, నేను వచ్చేనా, నాన్న రానంటే నేను రాత్రి 3-4 గంటలకు డ్రైవ్ చేస్తాను, ఓపికగా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు దేవుని మాటలు. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు వింటారా వాక్యం అంటే, ఆయన ప్రతి వాక్యాన్ని విని నాతో మరలా రిపీట్ చేస్తాడు. మేము కారులో వచ్చేటప్పుడు నన్ను వాక్యం చెప్పావు, నాకు బాగా నచ్చింది, నన్ను తాకాడు దేవుడు. నేను ఎలా తాకినానంటే, నాకు తాకాడు రా దేవుడు, నిన్ను తాకిన దేవుడు నన్ను తాకడా నీకు, ఇలా మా నాన్న అలా అడిగేవాడు అనమాట. అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు ఈరోజు కుటుంబం అంతటిని ఆశీర్వాదంగా చేశాడు. నేను ఒకటి నమ్ముతాను, ఒక్క అభిషేకించబడిన ఒక వ్యక్తి ఉంటే, లేదా దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన ఒక వ్యక్తి ఉంటే చాలు, వంశం అంతా ఆశీర్వదించబడతారు. వంశం అంతా దేవుని కొరకే నిలబడతారు. వంశం అంతా కూడా రక్షించబడతారు. నేను ఒక్కడినే నమ్ముకున్నాను, నేను ఒక్కడిని అనుకోవద్దు. నీ ద్వారా నీ కుటుంబం అంతా దేవుళ్ళకి నడిపించబడతారు. నీ ద్వారా నీ వంశం అంతా కూడా ఆశీర్వదింపబడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదముగా మారుస్తాడు. ఆమేన్. అబ్రహాం పిలిచిన దేవుడు ఒక్క మాట చెప్పాడు, నువ్వు అబ్రహామా నువ్వు ఆశీర్వాదంగా ఉందువు, నేను ఆశీర్వదించు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అలాంటి ఒక ఆశీర్వాదం దేవుడు అందరికీ ఇచ్చాడు. ఈరోజు దేవుని మహోన్నతమైన కృపను బట్టి దేవుడు ఆయన ఆత్మచేత నింపుకొని, ఆయన శక్తి చేత నింపి, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడే దేవుడు ఆయన యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని అప్పుడే దేవుడు నాలో నింపాడు. అప్పటి నుంచి దేవుడు నిశ్చయముగా నాలోను నాతోనూ నిలిచియండి. దేవుని కొరకే బ్రతకడానికి, ఈరోజు దేవుని పని చేయడానికి శక్తినిస్తూ నడిపిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. నా ప్రతి విధమైన పరిస్థితి అన్నింటిలో దేవుడు నన్ను విమోచిస్తూ రక్షణ కలుగు చేస్తూ ఆయన దూతను కావలుగా ఉంచి ఈరోజు దేవుడు నడిపిస్తున్నాడు. కనుక నిశ్చయముగా ఈ సాక్ష్యము, నా జీవితము దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని ప్రతిదినము దేవుని అడుగుతున్నాను. ఈ సాక్ష్యమని మీరు అందరూ కూడా ఇలా ప్రార్థన చేయండి, దేవుని మహిమగా బ్రతకాలి. నేను గొప్పతనం కాదు, నా దేవుడు నా ద్వారా మహిమపరచబడాలి, ఇంకా గొప్పగా, ఇంకా అధికముగా మహిమపరచబడాలి. అటు కృప, అటు ఆశీర్వాదము నాకు, నా కుటుంబానికి, నన్ను ప్రేమిస్తున్నటువంటి మా టీముకి, మా యొక్క నిశ్చయముగా మా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, దేవుని బిడ్డలు అందరికీ దేవుడు తోడైండి, దీవించి ఆశీర్వదించి మేలుతో నింపునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మా జన్మస్థలము గూడూరు అండి, నెల్లూరు జిల్లా గూడూరు మాది. నేను MCA చదువుకున్నాను, నేను డిగ్రీ SV యూనివర్సిటీలో చదువుకున్నాను. MCA నేను బెంగళూరులో, కోరమంగళలో చదువుకున్నాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని, నేను ITPలో జాబ్ చేసేవాడిని, BPL కూడా జాబ్ చేశాను. మా డాడీ నేను రిజైన్ చేసిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. అది చాలా చెప్తాను, చాలా సిల్లీగా ఉంటుంది. కానీ మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి మోకాలు నొప్పులు ఉండేవి. మోకాలు నొప్పులు ఉంటే ఒకసారి ప్రార్థన జరుగుతుంటే ఆయన వచ్చాడు, నేను మోకాలు నొప్పులు చేసి చాలా బాధపడుతున్నానయ్యా, చాలా వాడాను, బాగోట్లేదు అంటే ఆయన కోసం ప్రార్థన చేశాను. చేస్తే మోకాలు నొప్పులు తగ్గిపోయాయి. తగ్గిపోతే మా నాన్న ఫ్రెండ్, నేను మా నాన్న కొడుకుని ఆయనకి తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో అంత కనిపించేవాడిని కాదు, వీధుల్లో ఎప్పుడు తిరుగుతలాలు ఉండేవాడిని కాదు. ఎప్పుడు ఇంట్లో ఉండి, బయట నుంచి వస్తే ఇంట్లో ఉండేవాడిని, నా పడే చూసుకొని ఇంట్లో ఉండిపోయాను. ఆ తర్వాత మా నాన్నతో చెప్పాడంట, నాకు మోకాలు నొప్పులు ఉంటే నాకు తగ్గిపోయి, ఇదిగో ప్రార్థన జరుగుతుంది, ఒకసారి నువ్వు కూడా రా అక్కడికి, నీకు కూడా బాగవుతుంది, దేవుడు నీకు కూడా బాగు చేస్తాడంటే మా నాన్న అక్కడికి తీసుకొచ్చారు. మా నాన్న నన్ను చూశాడు, నా స్వరం తెలుసు కదా, వినిపోయి చూసి మా నాన్న ఏం మాట్లాడుకుని అంత ప్రార్థన అయిపోయింది. అక్కడి నుంచి రాలేదు, ఒక మూల మాత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి నా ముందు నిల్చున్నాడు. వచ్చి మా నాన్న ఫ్రెండ్ పరిచయం, అయ్యా ఇదిగో నా ఫ్రెండ్ ఈయన కూడా మోకాళ్ళ నొప్పులు నాకు బాగైపోయి బాగున్నాను, ఇప్పుడు నేను ఈయన కూడా ప్రార్థన చేయమన్నాడు.
నాకు ఏం చేయాలో అర్థం కాల. నేను తల ఇలా వంచేసుకో ఉన్నాను. మా నాన్నగారు వచ్చి, అయ్యగారు నాకు కూడా ప్రార్థన చేస్తారు. మా నాన్న ఎంత అయ్యగారు నాకు కూడా ప్రార్థన చేస్తాడా అని అడిగారు. తప్పకుండా చేస్తానని చెప్పి నాన్నగారు ప్రార్థన చేస్తాను. మా నాన్నకి ఆ నొప్పులన్నీ తగ్గిపోయి ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు మా నాన్న ఒకరోజు ఒకసారి నాతో జర్నీ చేస్తే ఒకసారి అన్నాడు, మేమందరం ఆశీర్వదించబడ్డాం మా నాన్న. ఏనన్నా అంటే, నీ వల్లే ఈరోజు మేమంతా ఆశీర్వదించబడ్డాం, నువ్వు సేవ చేయకపోతే మేమేమైపోయేవాళ్ళం అని చెప్పి ఆయన అన్నాడు. సో అలా మా నాన్నగారు యాక్సెప్ట్ చేశాడు. మా మమ్మీ ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా ఉండేది కాదు. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, ఎప్పుడు వ్యతిరేకంగా లేదు ఆమె. మా నాన్న కూడా కొంచెం ఇదిగా ఉంటారు. మా నాన్న కూడా మార్పు పొందాడు. నేను ఫుల్ టైం మినిస్ట్రీ 2008 సంవత్సరంలో, అంటే అప్పుడు కూడా నేను వర్క్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీకి నేను తర్వాత నుంచి వచ్చాను. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. నేను విజయవాడ ప్రాంతానికి నా మ్యారేజ్ అయినటువంటి 1 year తర్వాత నేను వచ్చాను, అంతేనా? సో నా మ్యారేజ్ 2010లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3 monthsలో విజయవాడకి దేవుడు విజయవాడ వెళ్ళమంటే విజయవాడకి రావాల్సిన పరిస్థితికి నాకు వచ్చింది. ఇప్పుడంటే అప్పుడు నా వైఫ్ గుడివాడలో తన ఇంటర్న్షిప్ చేసేదన్నమాట, డాక్టర్గా. ఇంకా ఆ టైంలో తనకు అక్కడ రావాల్సి వచ్చింది. అప్పుడు మేము విజయవాడ వచ్చేసాను. దేవుడు విజయవాడలోనే స్థిరపరిచాడు. విజయవాడలో దేవుడు సేవను అప్పగించాడు. ఇలా జరుగుతుంది. పరిచయం ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు ఎలా కొనసాగుతుంది? సో దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇప్పుడు పరిచర్య దేవుని నామానికి మహిమకరంగా జరుగుతుంది. నేను ఊహించిన దానికన్నా, నేను కోరుకున్న దానికన్నా దేవుడు చాలా గొప్పగా దేవుడు ఆయన నామానికి, దేవుని నామానికి కేవలం మహిమకరంగా దేవుడు ఆడుకుంటున్నాడు. అంటే విజయవాడ ప్రాంతంలోనే పరిచయం చేస్తున్నారా, లేకపోతే తెలుగు రాష్ట్రాలు కానీ ఇంకా బయట కానీ పరిచయం చేస్తున్నారా? ఒక విజయవాడ ప్రాంతానికే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా అనేక చోట్ల వెళ్ళడానికి దేవుడు కృపణించాడు. ఆంధ్ర, తెలంగాణ, ఇంకొకసారి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో కూడా మినిస్ట్రీ జరిగింది. ఆ తర్వాత ఒకసారి మహారాష్ట్ర కూడా వెళ్ళాం, అక్కడ కూడా జరిగింది. ఇంకా కొన్ని చోట్ల దేవుడి నామను మహిమకరంగా జరిగింది. తమిళనాడులో కూడా మంచి మినిస్ట్రీ జరిగింది. ఇలా ప్రాంతాల దేవుడు ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇతర దేశాలు కూడా వెళ్ళారా మీరు? వెళ్ళాను. అమెరికా వెళ్ళాను. అమెరికా 2 సార్లు వెళ్ళాను. తర్వాత వచ్చేసింది మళ్ళీ మలేషియా వెళ్ళాను. ఆ తర్వాత థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళాము. ఆ తర్వాత వచ్చేసి ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం. అది కొన్ని దేశాల్లో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. మీ తలకి గాయమైనప్పుడు మీరు యానాం వెళ్ళడానికి మీకు ఎట్లా ధైర్యం వచ్చింది? ఒకే ఒకటి, నా దేవుడు నాకు బలం, నా దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడనే ధైర్యం ఎప్పుడు ఉంటుంది. ఆ రోజు యాక్చువల్గా నా తలకు గాయమైనప్పుడు ఆ పక్క రోజే చర్చ్ డెడికేషన్. ఆ చర్చ్కి దేవుడు నా ద్వారా పునాది ఇచ్చాడు. చర్చ్ వాళ్ళు కట్టలేమనుకునే స్థితిలో వితిన్ 1 yearలో పెద్ద చర్చ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పాస్టర్ గారు ఇప్పటికీ ఆశ్చర్యపోతాడు, అసలు ఎలా ఇది సాధ్యమైంది, నాకు నా వల్ల కాదు కదా అని చెప్పి అనుకుంటున్నాడు. వాళ్ళు ఆ చర్చ్ డెడికేషన్ ఎవరి దగ్గర జరిపించాలి అని చెప్పి చర్చ్ వాళ్ళంతా ఉపవాసం ప్రార్థన చేస్తుంటే అందరికీ దేవుడు నన్ను చూపించి నా పేరు చెప్పాడంట. వాళ్ళు ప్రవచించుకున్నారు అక్కడ, ఇలా పాస్టర్ గారు పిలవాలి అన్నది చెప్పారు. అయ్యా మీరు రావాలి కంపల్సరీ అంటే అలాగే వస్తున్నాను. నేను ఆ రోజు ముందు రోజే బయలుదేరాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా మా అమ్మ, ఇంకా లిల్లీ, మా చెల్లి, పిల్లలందరూ కూడా నాతో పాటు కిందకు వచ్చారు. లగేజ్ అంతా కూడా లోపల పెట్టేశాను. పెట్టిన తర్వాత కారు డిక్కీ డోర్ ఉంటుంది, లీనియా కారు డిక్కీ డోర్, అది ఇలా పైకి లేస్తున్నా ఉన్నట్టు నా పైన పడిపోయింది. చాలా బరువు ఉంటుంది పైన. అలాగే కుప్పు కొలిపి కూర్చుండిపోయాను. ఇలా చేయిపెట్టి చూస్తే బ్లడ్ ఇలా కారుతుంది, బ్లడ్ అంతా ఇలా కారిపోతా ఉంది. నాకు కనబట్టలేదు. వీళ్ళు చూడగానే, మా అమ్మ చూడగానే రక్తం అమ్మా అంటే పడిపోయింది. పిల్లలు ఏడుస్తున్నారు, లిల్లీ ఏడుస్తుంది, అందరూ ఏడు చూసేప్పటికే రక్తం కారిపోతా ఉంది. నాకేమర్థం, ఇలా చూసుకునే రక్తం ఆగట్లేదు. సో వెంటనే అది లిల్లీ క్లాత్ తీసుకొచ్చి మొత్తం తుడిచి ఇంకా హాస్పిటల్కి వెళ్దామని నేనే కార్ డ్రైవ్ చేసుకెళ్ళాను. పక్క రక్తం కారుతుంది, నేనే కార్ డ్రైవ్ చేసుకెళ్ళాను. అప్పుడు నాకు స్టిచ్చెస్ ఇస్తుంది కూడా మా టీంలో ఉంటారు స్వర్ణ మేడం అని, ఆమె నాకు డాక్టర్ గారు, ఆమె స్టిచ్చెస్ వేశారు. అయితే నెక్స్ట్ డే వెళ్ళొద్దు ఇక్కడికి, వాళ్ళు చెప్పేసి అంటున్నారు అందరూ. మా నాన్న అందరూ చెప్తారు, వద్దు ఇంక వెళ్ళొద్దు, ఇంత బలహీనత నీకు ఉంది, కళ్ళు తిరిగిపోయే అవకాశం ఉంటుందంటే. ఈ యానం దాదాపు విజయవాడ నుండి దాదాపుగా 3-4 గంటల జర్నీ ఉంటుంది. అదే దేవుని అడుగుతున్నారు రోజు. అలాగే నేను చెప్పలేదు, నేను రాలేను, నాకు ఇలా గాయమైందని చెప్పలేదు. కానీ దేవుని అడుగుతున్నా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను పంపించు అని అడుగుతున్నా. దేవుడు నాకు చెప్పాడు వెళ్ళమన్నాడు.
ఇంకేం మాట్లాడలేదు, వెళ్ళాను. ఇంకెవ్వరికి చెప్పకుండా అందరూ పడుకున్నారు. అర్లీ మార్నింగ్ అన్నీ సర్దేసుకొని కార్లో పెట్టేసుకొని నేను వెళ్ళిపోయాను. నాతో పాటు ఫ్రూటీ వచ్చాడు, ఫ్రూటీ ఉన్నాను నాతో పాటు, వెళ్ళిపోయాను. సో ఒక దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇలా ఫోన్ ఎక్కడ అంటే ఇలా యానం వెళ్ళిపోతున్నాను. మా నాన్న అన్నాడంటే అప్పుడు ఏమన్నాడు, వాడు మాట వినడు, వాడు చెప్పిందే అనుకుంటాడు. సో వెళ్ళాము, ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. ఆ చర్చ్ డెడికేషన్ అద్భుతంగా జరిగింది. ఆ రోజు వీడియోస్ కూడా ఉన్నాయి. అద్భుతకరంగా ఎలాంటి దేవుని మహిమల దిగొచ్చేసింది, దేవుని మహిమల దిగొచ్చింది. ప్రజలంతా దేవుని మహిమలు ఆనందిస్తున్నారు, గొప్పకరం జరుగుతుంది. ఎవరికి తెలియదు. నాకు రోజు రాత్రి ఇంత కుట్లన్నీ ఉన్నాయి, కానీ ఎంటుకలు కట్ చేద్దామని చెప్పాను నేను. కుట్లు 7 కుట్లు ఏం పడ్డాయి. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరి ద్వారా తెలుసు, మీ ద్వారా తెలుసు. సో ఫ్రూటీ ద్వారా ఫ్రూటీ చెప్పాడంట, ఇలా బాగాలేదు ఫస్ట్ ప్రార్థన అయిపోయేటప్పటికే ఉదయం నిలిచిన వాడిని రాత్రి 8 అయిపోయింది. సో అప్పటి వరకు దేవుడు కేవలం నాకు బలం దేవుడే. ఇప్పుడు పరిచర్యను ప్రారంభించిన తర్వాత పరిచర్య మీదే ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు అనేక ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, అవసరాలు కూడా ఉంటాయి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు చాలామంది ఫైనాన్షియల్ లేదని కూడా సేవకులు కొంతమంది ఆగిపోతూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే మీ కుటుంబంలో అవసరాలు కానీ, పరిచర్యకు సంబంధించిన అవసరాలు కానీ ఎప్పుడన్నా అటువంటి అనుభవాలు మీకు ఉన్నాయా? నేను దేవుని సేవకు వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను, ఇక నేను నా తల్లిదండ్రుల పైన ఆధారపడకూడదు అని అనుకున్నాను. దేవుణ్ణి అడిగామని, దేవా నేను ఇలా ఆధారపడకూడదు అనుకుంటున్నాను, నీ మీద ఆధారపడి బ్రతకడం ఎలాగో నాకు నేర్పించు అడిగామన్నది. ఇది ఎక్కువసార్లు మొరపెట్టుకున్నాను, నీ మీద ఆధారపడడం ఎలాగో నాకు నేర్పించు. నేను బ్రతికినా, నేను ఏమైనా నీవే నాకు ఆధారం. నాకు ఒక పెన్ కావాలన్నా నీ వద్ద నుంచి పొందుకోవాలి అని చెప్పి ఇలాంటి ఫెయిత్ నాకు నేర్పించి ప్రభా అన్నాను. దేవుడు అటువంటి ఫెయిత్ ఇస్తూ వచ్చాడు. ఆటోమేటిక్ నాకు కావాల్సిన అవసరాలన్నీ కూడా మరి ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు నాకు అనుగ్రహించడము. దేవుడి సేవలు ఎప్పుడు కూడా నాకు ఇది లేదు అని అనిపించుకోలేదు. ప్రతి స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు అంటే మరీ సమృద్ధి లేకపోయినా రేపు నేను ఏం తిందునా ఏమి త్రాగుతునని మాత్రం ఆలోచన లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. అండ్ రాజ్యపు యొక్క నిధిలో నుంచి దేవుడు నన్ను పోషిస్తున్నాడు. మీరు పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైనా పరిచర్యకు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద వెహికల్స్ని బట్టి ఏదైనా బ్రేక్ మనకి ట్రబుల్ ఇవ్వడం కానీ, పరిచర్యలో డిలే కావడం, అటువంటి అనుభవాలు ఎప్పుడన్నా వచ్చినాయా? అయ్యో చాలా చేత ఆటంకపరచబడ్డం అనేది చాలా ఉన్నాయండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అపవాదం చీకటి ప్రభావం బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నేను చంపేయాలని అనేక సార్లు ప్రయత్నించాను. నీ కారుకి ట్రబుల్ పెట్టింది, నీ కారు పని చేయకుండా చేసింది, నీ కారు యాక్సిడెంట్లు గుర్తేలా చేసింది, అన్నీ నేనే చేశాను. అయినప్పటికీ నీ దేవుడు నిన్ను తాకనివ్వలేదు. ఆయన దూతలను దేవుడిని కావలిగా ఉంచాడని చెప్పి ఒక భయంకర చీకటి ప్రభావం వచ్చి బయటికి టెస్ట్ మనం చెప్పింది. సో నేను చాలా సంతోషించాను, దేవుడు నాకు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఎంతగా దేవుడు నన్ను మేలుతో నింపుతున్నాడని. చాలా ఉన్నాయి అలాంటివి. ఒక దినాన్ని నాకు బాగా గుర్తుంది, నేను అలసిపోయి 2 రోజులు మీటింగ్ చేసి 3 రోజులు మీటింగ్ చేసి అలసిపోయి ఒకరోజు ఇంటికి వచ్చేస్తున్నా. అర్ధరాత్రి బయలుదేరి వస్తున్నాను. మాకు ఏలూరు నుంచి బయలుదేరాను. ఏలూరు నుంచి విజయవాడకి రావడం 2 టోల్ గేట్లు ఉంటాయి. ఒకటి పొట్టిపాటు టోల్ గేట్ ఒకటి ఉంటుంది, ఇంకో రెండోది వచ్చేసింది, రెండోది కలపరు టోల్ గేట్ ఉంటుంది. కలపరు టోల్ గేట్ ఒకటి దాటినటువంటి అప్పుడు ఈ ఫాస్టాగ్ ఉండేవి కాదు, మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి, టోకెన్ తీసుకోవాలి. ఇలా ఉండేవి. ఒకటి దాటాను, ఆ తర్వాత నాకు గుర్తులేదు. నేను అలసిపోయి ఒక్కనే ఉన్నాను. అప్పుడు అలసిపోయి నిద్రపోయాను. నాకు అసలు ఏమీ తెలియదు నిద్రపోయాను నేను. ఇంకా నాకు సెకండ్ టోల్ గేట్ ఉంది. సెకండ్ టోల్కి కొంచెం దగ్గరలో ఉన్న అనగానే నాకు ఎవరో ఇలా తట్టి లేపినట్టు వెంటనే ఉలిక్కిపోయి లేచేప్పటికే కారు 90 స్పీడ్లో వెళ్తుంది, కరెక్ట్ వేలో వెళ్తుంది. నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఉలిక్కిపోయి లేచానో నా సీట్లో నుంచి ఎవరో పక్కకి వెళ్ళిపోయినట్టుగా నేను నేను గ్రహించి ఎవరో పక్కకి వెళ్ళిపోయారు. వెంటనే కారు పక్కకి ఆపి నాకు షివరింగ్ వచ్చేసింది. ఒకసారిగా గట్టిగా అరిచాను, యేసయ్యా అని గట్టిగా అరిచాను. అరిచినప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు, నా దూతని కావలిగా ఉంచాలని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో అప్పటి వరకు ఎంతసేపు దాదాపుగా 20 నిమిషాల దాకా నిద్రపోయానండి. సత్యం చెప్తున్నాను, ఇది నేను అబద్ధం మాట్లాడలేదు. 20 నిమిషాలకు నిద్రపోయాను. నేను ఇంతసేపు నిద్రపోతే ఒక క్షణం కునికేస్తేనే యాక్సిడెంట్ అయిపోతాయి కదా. ఇంతసేపు నిద్రపోయాను. నాకు తెలియదు, అలసిపోయి నిద్రపోయాను. కానీ దేవుడు ఆయన సేవకులకు ప్రొటెక్షన్ ఇస్తాడని నాకు తెలుసు, నేను నమ్ముతాను. బైబిల్ ఒక మాట ఉంది, నిన్ను గురించి ఆయన దూతలకు ఆజ్ఞ 91వ కీర్తనలో
నిన్ను గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను ఎత్తి పట్టుకుందురు అని. సో అలాగన దేవుని పట్టి కాపాడుతూ వస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి ఘనత కలుగును. ఆరాధనలో గిటార్ ఉపయోగిస్తారు కదా, అవును. పరిచయలోకి వచ్చాక మీరు నేర్చుకున్నారా దాన్ని, లేకపోతే అంతకు ముందు కూడా మీకు అలవాటు ఉందా? ప్రైజ్ ది లార్డ్. చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా మనందరికి బాగా తెలుసు అనుకున్నా, వీణా జసక్క అతను మధుబాబు గారు అని ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నా చిన్నతనంలో నేను 5th క్లాస్ చదివేటప్పుడు మా నాన్నమ్మ ప్రార్థనలకు నన్ను నడిపించేవాళ్ళు. నేను వాళ్ళ దగ్గర ప్రార్థనలు చేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడు నేను పుట్టగానే అప్పుడు మంచి యవ్వన స్టేజ్లో ఉన్నారు వాళ్ళు ప్రార్థన గూడూరులో ఒక మీటింగ్ పెట్టించారు. ఎవరికి మా పెదనాన్న గారి సుందరయ్య గారిని ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టించారు. ఇక్కడ ఒక లూథరన్ చర్చ్ గ్రౌండ్లో జరిగింది. అది నేను వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. నన్ను అన్న వాళ్ళ మదర్ గమనిస్తున్నారు, మదర్ చూస్తున్నారు. నన్ను పిలిచి ఏం పేరు, నీ పేరు అడిగి నేను నా పేరు చెప్పాను. మన పేరు రాజేష్ అని చెప్పాను. చెప్పిన తర్వాత 2 ప్రార్థనలు చేయించుకున్నాము. సరే వెళ్ళని చెప్పి అక్క దగ్గర పంపించి మళ్ళీ అప్పుడు అన్న నాకు ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటంటే, నువ్వు దావీదు వల్లే దేవుణ్ణి ఆరాధిస్తావు, గిటార్ దీన్ని నేర్చుకుంటాను. అప్పుడు గిటార్ అంటే కూడా ఏం తెలియదు. కానీ ఆ తర్వాత నాకు తెలియదు ఇంట్రెస్ట్ రావటము. నాకు అప్పుడు కొనుక్కునే స్తోమత లేదు. అంటే మాది వ్యవసాయం ఫ్యామిలీ కాబట్టి ఈ గిటార్లు కీబోర్డులు అంటే ఎందుకురా ఇవన్నీ తిండి పెడతాయా, ఇవన్నీ ఏమన్నా నిన్ను బ్రతుకుని బాగు చేస్తాయా, చదువుకో, ఏదో ఒక జాబ్ వస్తే ఫ్యాన్ కింద కూర్చొని బతుకుతావు అనేటువంటి మైండ్ సెట్ వాళ్ళది. అయితే దేవుడు నా ఇంట్రెస్ట్ అలా మలిచాడు. సో ఫస్ట్ టైం నేను గిటార్ కొనడానికి మా నాన్నమ్మ దాచుకుని అప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు బయట చెంగులో డబ్బులు కట్టుకునేవాళ్ళు. మీకు తెలుసా, ఇలా కట్టి పెట్టుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా మా నాన్న దాచి నాకు 4,000 రూపాయలు ఇచ్చిందండి. ఫస్ట్ గిటార్ నేను కొనుక్కున్నాను. అలా గిటార్ దేవుడు నేర్పించాడు. నేను పెళ్లి కాకముందే, సేవలకు రాకముందే నేర్చుకున్నాను. బ్రదర్స్ ఇంకా సిస్టర్ అన్నారు కదా, వారి ఫ్యామిలీలు వారు పరిచయలో సొంతంగా పరిచయలో ఉన్నారు, లేక మీ పరిచయకు సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తూ ఉంటారా? లేదు, వాళ్ళు ఎవరికి పరిచయం చేయట్లేదు. సో నేను చేసే పరిచయంలోని నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు. నా పెద్ద తమ్ముడు సునీల్, నా 2వ తమ్ముడు ప్రదీప్ కుమార్, వాళ్ళ యొక్క భార్య విన్నీ నాకు ఎంతో చాలా సపోర్ట్గా ఉంటారు అనమాట. చాలా సపోర్ట్గా నిలబడతారు. మా చెల్లి ఇందిరా ప్రియలత, తను మాకు ఎంతో సపోర్ట్గా ఉంటూ ఉంటారు. అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. కానీ ఎవరు ఇండివిజువల్గా ఎవరు మినిస్ట్రీ లేదు. మా కుటుంబంలో సేవ చేస్తుంది నేను ఒక్కడిని. ఇంతవరకు పరిచయ దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడు. ఇక ముందు ఎటువంటి దర్శనం కలిగి ప్రభువు కొరకు మిగతా జీవిత కాలంలో చేయాలని ఎటువంటి దర్శనం ప్రభువు ద్వారా పొందుకుని ఉన్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. కొన్నిసార్లు కొన్ని దర్శనం ముందుకు చెప్తే దీని గురించి గొప్పగా చెప్పుకున్నారేమో అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు ఉన్నతంగా దేవుడు వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను. ఆయన పిలిచిందే ఆ పర్పస్ మీద పిలిచాడు. మన లైఫ్ దేవునికి ఆయనకు మన ఒబీడియన్స్ కలిగి ఉన్నప్పుడు ఎంతటి దూరాన్ని తీసుకెళ్తాడు, ఎంతటి ఉన్న స్థాయిలో కన్నా దేవుడు తీసుకెళ్తాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదని దేవుడు నాకు చెప్తుంటాడు. ఏ స్థితిలో నుంచి మనము లేపబడ్డామో, ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేపాడో ఆ స్థితిని మాత్రము మనం ఎంత ఎదిగినా అది మర్చిపోకూడదని మాత్రము దేవుడు నాతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నతంగా దేవుడు వాడుకుంటాడు. మా ప్రేయర్ టీం కూడా అటువంటి మంచి ప్రేయర్ టీం, దేవుని ఆత్మచేత నింపబడి ఎంతైనా ఓపిక కలిగినటువంటి మంచి టీం దేవుడు ఇచ్చాడు. వాళ్ళందరి బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను వారిని వారి కుటుంబాలను దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు నమ్ముతున్నాను. చివరిగా చాలామంది సేవలోకి వచ్చిన తర్వాత పబ్లిసిటీ కోరుకుంటూ ఉంటారు, ఎన్నో ప్రాంతాలకి అందరికీ తెలియాలి అని చెప్పేసి. మీరు అసలు పబ్లిసిటీని కోరుకోరు, ఇష్టపడరు. ఒకటి, రెండోది మీ చర్చ్ పేరు కానీ లేకపోతే మినిస్ట్రీ పేరు కానీ మీ పేరు కానీ కనీసం నాది ఇట్లా అనేది చెప్పుకొని పరిచయం చేయడానికి కూడా చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏంటి దాని రీజన్, సీక్రెట్ ఏంటంటే నాకు ఎందుకో పబ్లిసిటీ చేసుకోవటం అంటే ఇష్టం ఉండదు. నా గురించి నేను ఎవరి దగ్గర గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడదు. దేవుడు ఎందుకు ఒకసారి నాకు చెప్పండి, నీకు పబ్లిసిటీ అవసరం లేదు, నేను రైజ్ చేస్తాను, నువ్వు నా చేతిలో సాధనము, నా చేతిలో ప్రకాశిస్తావు, పబ్లిసిటీకి అవసరం లేదని దేవుడు చెప్పాడు. కాబట్టి పబ్లిసిటీ చేసుకోవడానికి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అన్నిటిని గురించి నేను చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడను. నా మినిస్ట్రీ అందరికీ తెలియాలనేటువంటి ఆశ కూడా నాకు లేదు. దేవుడు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబెడతాను. ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను.
ఆయన ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో కాబట్టి దేవుడు నాకు అటు తలంపునిచ్చాడు, ఇంకా అలాగే కొనసాగుతున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలా థ్యాంక్ యూ. కింగ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ద్వారా నా సాక్ష్యాన్ని అనేక మందికి అందించడానికి దైవజనులు మన నిశ్చయముగా ఇజ్రాయెల్ రాజు గారిని దేవుడు ప్రేరేపించి ఈరోజు ఈ టెస్ట్ మనీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా లైవ్లో చెప్పలేదు, నేను రికార్డింగ్ చెప్పలేదు. అంటే కొన్నిసార్లు వాక్యంలో కొన్ని సందర్భాల్లో వాక్యంలో చెప్పాను, కానీ ఇలా చెప్పలేదు. ఈరోజు ఇలా నా ఫుల్ టెస్ట్ మనీ చెప్పడం, షేర్ చేసుకోవడానికి, దేవుడి నామానికి మహిమకరంగా దేవుడిని చేయడానికి ఈరోజు పాస్టర్ గారు ఫస్ట్ టైం ఇది. నేను ఈ రికార్డింగ్ ముందు ఫస్ట్ టైం చెప్తున్నాను నా టెస్ట్ మనీ. దీనికి అంకుల్ నన్ను ఎంతగానో బలపరిచారు దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి. మరి పాస్టర్ గారి ద్వారా ఈరోజు ఈ టెస్ట్ మనీ అందరికీ కూడా షేర్ చేయబడుతుంది. మీరందరూ తప్పకుండా ఈ సాక్ష్యం విని ఆశీర్వదించబడతారని, దేవుడు పిలుచుకున్న, దేవుడు నమ్ముకున్న బిడ్డలు దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబడతారని మాత్రం తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పబడిన సాక్ష్యమును బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. సమయమనక అసమయమనక, రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రభు ఎప్పుడు ఏది చెప్తే, ఎక్కడికి వెళ్ళమంటే, ఎంత సమయం పరిచర్య చేయమంటే అంత సమయం పరిచర్య చేస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి దైవజనులు బట్టి మనం చాలా నేర్చుకోవాలి. ఈ సాక్ష్యమును విని మీరందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఆ దాసుని నిమిత్తము, దైవజన నిమిత్తం ప్రార్థన చేయండి, పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. ద హోలీ పవర్ మినిస్ట్రీస్ విజయవాడ అనే మినిస్ట్రీ పేరు మీద మరి దైవజనులు పరిచర్య చేస్తున్నారు. ఈ యొక్క సాక్ష్యమును మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులకు కానీ, తెలిసిన వారికి అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ కూడా అనేకులు విని ప్రభు వారి జీవితంలో చిన్నతనం నుంచే ఏ విధంగా దేవుని ఎడల ఆసక్తి ఇచ్చి నడిపించాడు, ఏ విధంగా ఆయన ద్వారా మహిమ పొందుతున్నాడు, ఏ విధంగా కార్యములు జరిగిస్తున్నాడు, ఏ విధంగా బలపరుస్తున్నాడు అనే విషయాలు తెలుసుకుని ఆ విశ్వాసాన్ని కలిగి ప్రతి ఒక్కరు కూడా బలము పొందుకుని దేవుని వైపు చూస్తూ దేవుని మహిమపరచాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాం. ఆ దైవజనుని జీవితంలో ప్రభు జరిగించిన సమస్త కార్యములు బట్టి, ఆ దైవజనుని బట్టి కూడా, కుటుంబాన్ని బట్టి, పరిచర్ని బట్టి కూడా దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ కింగ్ జీసస్ మినిస్ట్రీస్ని కూడా తరపున మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియపరుస్తున్నాం. రాజన్న కుకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. మరి ఈ యొక్క పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులుగా ఉండి ముందుకు కొనసాగాలని దేవుని పేరిట వేడుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.